డిసెంబర్ 10థ్ జరిగిన ప్రాక్టీస్ టెస్ట్‌కి సంబంధించిన పేపర్ ఎక్స్‌ప్లనేషన్ అయితే ఈ వీడియోలో చూద్దామండి. ఈ టెస్ట్ మీకు ఇంటర్మీడియేట్ 1బి ట్రాన్స్‌ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ చాప్టర్ నుండి. అయితే మనము టెస్ట్ క్వెషన్స్ సాల్వ్ చేసే ముందు ఒక్కసారి ఈ చాప్టర్‌కి సంబంధించిన ఒక చిన్న కాన్సెప్ట్, కొన్ని చిన్న ఫార్ములాస్, ఎన్నో ఫార్ములాస్ ఉండవు. ఇందులో ఒక 3 ఫార్ములాస్ ఉంటాయి. ఆ 3 ఫార్ములాస్ నేర్చుకుంటే చాలు ఈ చాప్టర్ అంతా చాలా ఈజీగా చేయొచ్చు. అవి ఒకసారి చూద్దాం. ఓకేనా? సరే. ఫస్ట్‌ది ట్రాన్స్‌ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్. అంటే ఇక్కడ ట్రాన్స్‌ఫర్మేషన్ అంటే చేంజింగ్ ద పొజిషన్ అని అనొచ్చు. లేదంటే చేంజ్ అని కూడా పిలవచ్చు. ఓకే. దేని యొక్క చేంజు? యాక్సిస్. యాక్సిస్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఎక్స్, వై యాక్సిస్ అన్నట్టు. ఎందుకంటే మనక్కడ 2 డైమెన్షనల్ 2డీ ప్లేన్ ఎక్స్‌వై ప్లేన్ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి యాక్సిస్ అంటే ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అన్నట్టు. వీటి యొక్క పొజిషన్స్ సంబంధించిన చేంజెస్ అనేవి మనము ఈ ప్రా ఈ చాప్టర్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటామన్నమాట. సరే. అసలు పొజిషన్స్ చేంజ్ చేయడం ఏంటి? మనం ఇనీషియల్‌గా ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అనేగా తీసుకుంటాం గదా! ఇది హారిజాన్ అని తీసుకుంటాము. వీటి యొక్క పొజిషన్స్ చేంజ్ చేయడం ఏంటి అనంటే, జనరల్‌గా మనం ఒక ప్లేన్‌కి 2 పెర్పెండిక్యులర్ లైన్స్ డ్రా చేసి 4 క్వాడ్రంట్స్ వచ్చేలా తీసుకుంటాం. ఓకేనండి. అయితే పర్టిక్యులర్‌గా ఎలాగే ఉండాలి, దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ పొజిషన్ అని చెప్పడానికి ఏం లేదండి. ప్లేన్ అంటే ఇన్‌ఫైనైట్‌లీ ఎక్స్‌టెండ్ అయ్యేటువంటి ఒక ఆబ్జెక్ట్. మ్యాథమెటికల్ ఆబ్జెక్ట్ అనేది. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, మనం ఇప్పుడు డయాగ్రామ్స్ అవి డ్రా చేస్తున్నామంటే, ఇప్పుడు నేను మీకు ఇలా డ్రా చేసి చెప్తున్నానంటే, దానికి బోర్డ్ ఉంది కాబట్టి, అందుకని ఇలా గాల్లో డ్రా చేసి చెప్పలేను కదా! అలాగే కోఆర్డినేట్ జామెట్రీ అంటే జామెట్రీకి సంబంధించిన ఫిగర్స్ అనేవి ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవడానికి మనకొక పేపర్ లాంటిది మాట కోఆర్డినేట్ ప్లేన్ అంటే. పేపర్ అంటే ఏ4 షీట్ పేపర్‌లో పర్టిక్యులర్‌గా లెంత్ ఉంటాయి. కానీ కోఆర్డినేట్ ప్లేన్ అన్నప్పుడు దానికి పర్టిక్యులర్‌గా అది ఎంతే ఉంటది? అంటే మనం గ్రాఫ్ పేపర్ చూసి ఆహా! ఇదేనేమో కోఆర్డినేట్ ప్లేన్ అని అనుకుంటాం. బట్ కరెక్ట్‌గా ఇదే ఉంటదని చెప్పడానికి కుదరదండి. ప్లేన్ అంటేనే ఇన్‌ఫైనైట్‌లీ ఎక్స్‌టెండ్ అయ్యేటువంటి ఒక మ్యాథమెటికల్ ఆబ్జెక్ట్ అన్నట్టు. ఓకేనా? సరే. అంటే ఇప్పుడు ఈ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, హారిజాన్ యొక్క పొజిషన్ కంపల్సరీగా ఇలాగే ఉండమని ఏం లేదు. బట్ మరి మనం ఇలా తీసుకొని చేస్తాం కదా! అంటే మనకి మ్యాథమెటికల్ క్వాలిఫికేషన్స్ కోసం పర్టిక్యులర్‌గా ఇంకొక స్టాండర్డ్‌లో ఉండం కాబట్టి దీన్ని ఈ విధంగా ఉంచేస్తున్నాం. కానీ ఇదే పొజిషన్‌లో ఉండాల్సిన పని లేదు. అంటే వీటి యొక్క పొజిషన్స్ మనం చేంజ్ చేయొచ్చు, ట్రాన్స్‌ఫార్మ్ చేసుకోవచ్చు అనేటువంటి కాన్సెప్ట్ ద్వారా డెవలప్ అయిన చాప్టర్ మాట ఇది. ఓకేనండి. చాలా చాలా ఈజీగా ఉంటది ఒకసారి చూడండి. ఇప్పుడు మనము ఈ యాక్సిస్‌ని 2 విధాలుగా ట్రాన్స్‌ఫార్మ్ చేయొచ్చు. యాక్చువల్‌గా చెప్పాలంటే 3 విధాలుగా ట్రాన్స్‌ఫార్మ్ చేయొచ్చు. ఫస్ట్‌ది ట్రాన్స్‌లేషన్ ఆఫ్ యాక్సిస్ ద్వారా, రెండుది సెకండ్‌ది రొటేషన్ ఆఫ్ యాక్సిస్ ద్వారా, థర్డ్ ట్రాన్స్‌లేషన్ అండ్ రొటేషన్ ఆఫ్ యాక్సిస్ అన్నట్టు. సో, థర్డ్‌ది మనకు ఉండదండి ఇంటర్మీడియేట్‌లో అంత డెప్త్ కూడా మనకు అవసరం లేదు. ఫస్ట్ ట్రాన్స్‌లేషన్ ఆఫ్ యాక్సిస్ అంటే ఏంటి? ట్రాన్స్‌లేషన్ ఆఫ్ యాక్సిస్ అంటే ఇప్పుడు మనం ఇనీషియల్‌గా ఒక ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, హారిజాన్ తీసుకున్నాం. ఏ ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. ఇప్పుడు దీన్ని యాక్సిస్‌ని వేటి యొక్క పొజిషను చేంజ్ చేయకుండా అంటే ఎక్స్ యాక్సిస్ పొజిషను పొజిషన్ అంటే డైరెక్షన్ ఏమి చేంజ్ చేయకుండా అదే విధంగా ఉంచి జస్ట్ హారిజాన్‌ని మాత్రమే చేంజ్ చేస్తున్నాము. అంటే మనకి ఇది వై డాష్, ఇది ఎక్స్ డాష్, ఇది ఓ డాష్. అంటే మీరిక్కడ అబ్జర్వ్ చేయండి. ఎక్స్ యాక్సిస్ యొక్క డైరెక్షన్‌లో మనం ఏమి చేంజ్ చేయలేదు. ఇలాగే ఎక్స్ యాక్సిస్ అంటే హారిజాంటల్‌గానే ఇక్కడ కూడా హారిజాంటల్‌గానే ఎక్స్ యాక్సిసే. వై యాక్సిస్ డైరెక్షన్ కూడా మనం ఏం చేయలేదు. వై యాక్సిస్ అంటే వెర్టికల్. సో, ఇది కూడా వెర్టికల్ లైనే. బట్ మనం చేంజ్ చేసిందేంటి? హారిజాన్‌ని. హారిజాన్ యొక్క పొజిషన్ చేంజ్ చేశాము. ఓకేనండి. ఇలాగా ఎక్స్ యాక్సిస్‌ని, వై యాక్సిస్ యొక్క డైరెక్షన్ చేంజ్ చేయకుండా కేవలం హారిజాన్ యొక్క పొజిషన్ మాత్రం చేంజ్ చేస్తే అప్పుడు దాన్ని మనము ట్రాన్స్‌లేషన్ ఆఫ్ యాక్సిస్ అని చెప్తామండి. సో, డెఫినిషన్ చెప్పాలంటే వితౌట్ చేంజింగ్ ద డైరెక్షన్ ఆఫ్ ద యాక్సిస్ వి షిఫ్టెడ్ ద పొజిషన్ ఆఫ్ ద హారిజాన్ ఫ్రమ్ వన్ పాయింట్ టు ద అనదర్ పాయింట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్ అన్నట్టు. ఓకే. ఇప్పుడు ఇనీషియల్‌గా మనము అంటే ఇనీషియల్‌గా మనం తీసుకున్న కోఆర్డినేట్ ప్లేన్‌లో పి ఆఫ్ ఎక్స్, వై అని తీసుకుంటే ఈ దాంట్లోకొచ్చేసప్పటికి అంటే మనం కొత్తగా ట్రాన్స్‌ఫార్మ్ చేసాం కదండీ! అప్పటికొచ్చేటప్పటికి దీని యొక్క కోఆర్డినేట్స్ ఎక్స్ డాష్ అండ్ వై డాష్‌గా మారుతాయి. మరి పొజిషన్ మారిపోయింది కదా! అంటే ఆరిజిన్ యొక్క పొజిషన్ షిఫ్ట్ అయిపోయింది కాబట్టి ఆటోమేటిక్‌గా పాయింట్స్ అన్నీ కూడా షిఫ్ట్ అయిపోతాయి.
అవునా కదా! సో, ఇప్పుడు మరి దీని యొక్క వాల్యూస్ దేనికి ఈక్వల్‌గా అవుతాయంటే ఎక్స్ డాష్, వై డాష్ అంటే న్యూ కోఆర్డినేట్స్ అనేది మీ మైండ్‌లో పెట్టుకోవాలి. చాప్టర్ మొత్తానికి కూడా. ఎక్స్ డాష్‌ని ఒక్కొక్కసారి క్యాపిటల్ ఎక్స్, క్యాపిటల్ వై అని కూడా రాస్తూ ఉంటాను. ఆఫ్‌కోర్స్ మనం ఎలా రాసినా పర్లేదు. ఎక్స్ డాష్ అని రాసేయండి. సరే. ఎక్స్ డాష్, వై డాష్ ఇక్కడ మనకేంటండి న్యూ కోఆర్డినేట్స్. ఎందుకంటే మరి చేంజ్ చేసిన తర్వాత పాయింట్స్ యొక్క ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్ మారుతది కాబట్టి న్యూ కోఆర్డినేట్స్. ఇవి దేనికి ఈక్వల్ అవుతాయంటే ఎక్స్ మైనస్ హెచ్, వై డాష్ ఈజ్ ఈక్వల్ టు వై మైనస్ కే. సరే ఇక్కడ ఎక్స్, వై అంటే ఏంటంటే పాత కోఆర్డినేట్ సిస్టమ్‌లో ఉండేటువంటి పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ పాతది. మరి హెచ్, కే అంటే నార్మల్‌గా ఇనీషియల్ పొజిషన్ ఏంటంటే ఆరిజిన్‌ది 0, 0 కదా! ఇది షిఫ్ట్ చేసినప్పుడు మరి పాయింట్ మారుతుంది కదా! ఆ షిఫ్ట్ చేసిన పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ మాట హెచ్, కే అనేవి. అర్థమైందండి? ట్రాన్స్‌లేషన్ ఆఫ్ యాక్సిస్‌కి సంబంధించి మీకు 2 ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ఇందులో ఎక్స్ డాష్, వై డాష్ అనేవి న్యూ కోఆర్డినేట్స్, స్మాల్ ఎక్స్, స్మాల్ వై అనేది ఓల్డ్ కోఆర్డినేట్స్, హెచ్, కే అనేవి ఆరిజిన్ షిఫ్ట్ చేసిన తర్వాత దాని యొక్క కొత్త కోఆర్డినేట్స్. ఓకేనా ఫ్రెండ్స్? గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ రొటేషన్ ఆఫ్ యాక్సిస్ ఆ నేమ్‌లోనే ఉంది. యాక్సిస్‌కి సంబంధించిన రొటేషన్. అంటే యాక్సిస్‌ని రొటేట్ చేస్తాం ఇక్కడ. ఓకేనండి. ఆరిజిన్‌ని సేమ్ అదే ఇది ఇనీషియల్‌గా మనం తీసుకునేటువంటి ఆరిజిన్ కదా! ఆరిజిన్ పొజిషన్ ఏమీ చేంజ్ చేయకుండా, ఎక్కడికి షిఫ్ట్ చేయకుండా కేవలం యాక్సిస్‌ని మాత్రమే రొటేట్ చేస్తాం. విత్ ఈక్వల్ యాంగిల్స్. అంటే మీకు అర్థం అవ్వడం కోసం ఒక డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను. ఈ ఎక్స్ యాక్సిస్‌ని ఇలా రొటేట్ చేస్తున్నానండి ఇక్కడికి. అంటే ఇప్పుడు మనకి కొత్త ఎక్స్ యాక్సిస్ ఇది. సో, ఈ యాంగిల్ ఇక్కడి నుంచి ఇక్కడికి రొటేట్ చేసాం కాబట్టి దీన్ని థీటా అని అనుకుందాం. ఓకే. అలాగే వై యాక్సిస్‌ని దీన్ని ఎంత యాంగిల్‌తో అయితే రొటేట్ చేశానో వై యాక్సిస్‌ని కూడా అంతే యాంగిల్‌తో రొటేట్ చేస్తున్నా. అంటే మీకు అర్థం అవ్వడం కోసం సో, దిస్ ఈస్ ద వై యాక్సిస్. ఇప్పుడు ఈ యాంగిల్ ఎంతండి? థీటా. అంటే దీన్ని ఎంత యాంగిల్‌తో అయితే రొటేట్ చేసామో దీన్ని కూడా అంతే యాంగిల్ తోటే రొటేట్ చేయాలి. ఇప్పుడు మన కొత్త ఎక్స్ యాక్సిస్ ఏది? ఇది. మన కొత్త వై యాక్సిస్ ఏది? ఇది. ఆరిజిన్ యొక్క పొజిషన్ ఏమన్నా చేంజ్ అవుతుందండి? చేంజ్ అవ్వదు. ఆరిజిన్ యొక్క పొజిషన్ చేంజ్ అవ్వదు రొటేషన్ ఆఫ్ యాక్సిస్‌లో. బట్ ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్‌లో మాత్రం ఆరిజిన్ యొక్క పొజిషన్ చేంజ్ అవుతది. యాక్సిస్ యొక్క పొజిషన్ చేంజ్ అవుతది. కానీ డైరెక్షన్ అనేది చేంజ్ అవ్వదు. ఇక్కడ డైరెక్షనే ఇంపార్టెంట్. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. యాక్సిస్ యొక్క డైరెక్షన్ చేంజ్ అయిపోతది. అర్థమైందండి. పొజిషన్ వేరు, డైరెక్షన్ వేరు. నేను ఇందాక పొజిషన్ అని ఒక వర్డ్ యూజ్ చేసి ఉంటాను మేబీ. అంటే పొజిషన్ కూడా పొజిషన్ చేంజ్ అవ్వదు. డైరెక్షన్ మాత్రమే చేంజ్ అవుతదని చెప్పినట్టున్నాను. మేబీ అంటే అది అక్కడ కొంచెం తప్పది. ఏంటంటే పొజిషన్ చేంజ్ అవుతది. అట్ ద సేమ్ టైమ్ డైరెక్షన్ కూడా చేంజ్ అవుతది. ఎక్కడ? రొటేషన్‌లో. ఏ ట్రాన్స్‌లేషన్‌లో పొజిషన్ చేంజ్ అవుతది. కానీ డైరెక్షన్ చేంజ్ అవ్వదు. ఓకేనండి. అండ్ ఆరిజిన్ విషయానికొస్తే ట్రాన్స్‌లేషన్‌లో ఆరిజిన్ పొజిషన్ చేంజ్ అయిపోద్ది. పొజిషన్ అంటే ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్‌కెళ్ళిపోద్ది. ఏ బట్ డైరెక్షన్ ఇంకా ఆరిజిన్‌కి డైరెక్షన్ ఏమి ఉండదు కదండీ! మనకి ఓన్లీ పాయింటే కాబట్టి. బట్ రొటేషన్‌లో పొజిషన్ ఏమి చేంజ్ అవ్వదు. అదే పొజిషన్ ఉంటది. బట్ యాక్సిస్ మాత్రం బాడీ యొక్క డైరెక్షన్స్ చేంజ్ అయిపోతాయి. అట్ ద సేమ్ టైమ్ పొజిషన్స్ కూడా చేంజ్ అయిపోతాయి. ఓకేనండి. సో, ఇది మనకి సరే ఇదంతా బానే ఉంది. మరి దీనికి సంబంధించిన మన ఇనీషియల్‌గా ఒక పాయింట్ తీసుకుంటే పాత కోఆర్డినేట్ సిస్టమ్‌లో పి ఆఫ్ ఎక్స్, వై అనేది మనకి కొత్త కోఆర్డినేట్ సిస్టమ్‌లో ఎక్స్ డాష్, వై డాష్‌కి దీనికి మధ్య సంబంధం ఏంటి? అంటే ఒక చిన్న టేబుల్ ఉంటదండి. ఆ టేబుల్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్, వై, ఎక్స్ డాష్, వై డాష్ సో, కాస్ థీటా మైనస్ సైన్ థీటా, సైన్ థీటా. ఓకే. ఇది ఏంటి? దీనికి సంబంధం ఏంటి అంటే, ఇప్పుడు ఇవి పాత కోఆర్డినేట్స్. ఇవేమో కొత్త కోఆర్డినేట్స్. ఓకేనా? అయితే ఇవి మనం ఎలా రాస్తామంటే, ఇప్పుడు మనకు కొత్త కోఆర్డినేట్స్ రాయాలనుకోండి ఎలా రాస్తామంటే, ఎక్స్ డాష్ ఈక్వల్ టు ఎక్స్ కాస్ థీటా, ఎక్స్ కాస్ థీటా ప్లస్ వై సైన్ థీటా. అలాగే వై డాష్ ఈజ్ ఈక్వల్ టు వై డాష్ అంటే ఏం రాసుకోవచ్చండి? ఎక్స్ ఇంటూ మైనస్ సైన్ థీటా అంటే మైనస్ ఎక్స్ సైన్ థీటా ప్లస్ వై ఇంటూ కాస్ థీటా వై కాస్ థీటా. అర్థమైందండి. ఒకవేళ నేను పాత కోఆర్డినేట్స్ రాస్తాననుకోండి ఏం రాసుకోవచ్చు? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డాష్ కాస్ థీటా మైనస్ వై డాష్ సైన్ థీటా అని రాసుకోవచ్చండి. అలాగే పాత కోఆర్డినేట్ వై రాసుకోవాలంటే
ఎక్స్ డాష్ సైన్ థీటా ప్లస్ వై డాష్ కాస్ థీటా. ఓకేనండి. అంటే మనకి పాకతులతో పనేముంది, కొత్తయే కదా మనకు కావాల్సిందని మీరు అనుకోవచ్చు. మనకి క్వెషన్‌లో ఎలా అడిగితే తెలీదు. ఒక్కొక్కసారి కొత్త కోఆర్డినేట్ సిస్టమ్‌కి సంబంధించిన ఈక్వేషన్ ఇచ్చేసి పాతది కనిపెట్టండి అని అంటారు. ఒక్కొక్కసారి పాతదిచ్చి కొత్తది కనిపెట్టండి అంటారు. సో, ఏది అడిగినా గాని మనం చేసేగా ఉండాలి కాబట్టి రెండిటిని నేర్చుకోవాలి. అండ్ ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే మరి థీటా అంటే ఏంటి? అంటే ఇక్కడ మనం ఎంత యాంగిల్‌తో అయితే రొటేట్ చేస్తున్నామో దట్ ఈస్ ద థీటా. ఒక్కొక్కసారి మనకు క్వెషన్‌లు ఇచ్చేస్తారండి. 45 డిగ్రీస్‌తో రొటేట్ చేస్తున్నాము, 30 డిగ్రీస్‌తో రొటేట్ చేస్తున్నాము అని. సో, ఆ రెండక్కడ మనం వాల్యూస్ తీసుకుందాం. సో, ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ ఫస్ట్ క్వెషన్ అబ్జర్వ్ చేయండి. వెన్ ద ఆరిజిన్ ఈజ్ షిఫ్ట్ టు 4, -5 అంటే ఆరిజిన్‌ని షిఫ్ట్ చేశారు అని అన్నప్పుడు మనకిక్కడ ట్రాన్స్‌లేషన్ ఆఫ్ యాక్సిసా? రొటేషన్ ఆఫ్ యాక్సిసా? ట్రాన్స్‌లేషన్ ఆఫ్ యాక్సిస్. అంటే వెంటనే మనకి ఫార్ములాస్ గుర్తుకు రావాలి. ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎక్స్ మైనస్ స్మాల్ హెచ్ అండ్ వై డాష్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ వై మైనస్ స్మాల్ కే టు ద వై మైనస్ కే సింపుల్‌గా. ఓకే. సరే. నెక్స్ట్ ద ఓల్డ్ కోఆర్డినేట్స్ ఆర్ అని చెప్పి -2, 4 అని ఇచ్చానండి. అంటే ఓల్డ్ కోఆర్డినేట్ సిస్టమ్‌లో ఉండేటువంటి అంటే చేంజ్ అవ్వకముందు, చేంజ్ చెయ్యకముందు సిస్టమ్‌లో ఉండేటువంటి పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఏంటి? -2, 4 అంట. నెక్స్ట్ దెన్ ద పాయింట్ విత్ రిఫరెన్స్ టు ద న్యూ యాక్సిస్ అంటే చేంజ్ అయిన తర్వాత ఈ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఏమవుతాయి అని అంటున్నారు. ఓకే. ఇప్పుడు మనకు ఆరిజిన్ చేంజ్ అయ్యారన్నారు కదండీ! సో, దీన్ని మనం కే అని అనుకుంటాం. అంటే h = 4, k = -5 ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ +5 అయిపోద్ది. ఇప్పుడు మనకి కావాల్సినయి కొత్త కోఆర్డినేట్సే కదా! అంటే క్యాపిటల్ ఎక్స్ డాష్, వై డాష్ కావాలి. మరి స్మాల్ ఎక్స్ అంటే ఏంటండి? ఇదే స్మాల్ ఎక్స్, స్మాల్ వై ఇదే. స్మాల్ ఎక్స్ అంటే -2 డైరెక్ట్‌గా ఏం లేదంటే స్మాల్ ఎక్స్ అంటే -2 మైనస్ హెచ్ అంటే 4 ಹಾಗಾಗಿ వై డాష్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ వై. ఐ మీన్ వై అండి. ఇక స్మాల్ క్యారెక్టర్‌గాని ఏం అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మనం వై డాష్, ఎక్స్ డాష్ అనుకుంటున్నాం కదా! సరే వై అంటే 4. సో, ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్ టు -6, వై డాష్ ఈజ్ ఈక్వల్ టు 9 విచ్ ఈజ్ అవర్ ఆన్సర్. అంటే -6, -9 ఈజ్ ద సారీ 4 + 5 అంటే +9 కదా! సో, -6, +9 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ అండి. ద ఆరిజిన్ ఈజ్ షిఫ్టెడ్ టు 2, 3 వెంటనే ఇంకా ఆరిజిన్ షిఫ్ట్ చేశారన్నప్పుడు ఓకే. అది ట్రాన్స్‌లేషన్ ఆఫ్ యాక్సిస్ అనేది మనకు మైండ్‌లో రావాలి. మన క్వెషన్‌లోనే ఇచ్చేసారు బై ద ట్రాన్స్‌లేషన్ ఆఫ్ యాక్సిస్ అని. సరే. ఇఫ్ కోఆర్డినేట్స్ ఆఫ్ ఎ పాయింట్ చాలా జాగ్రత్తగా చూడాలండి. ఇఫ్ కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్ చేంజెస్ టు 4, 5 చేంజెస్ టు 4, 5 అన్నారు. అంటే 4, 5గా మారింది అని అన్నప్పుడు, ఇప్పుడు మారిందంటే అది ఎందుకు మారింది? యాక్సిస్‌ని అంటే ట్రాన్స్‌లేషన్ ఆఫ్ యాక్సిస్ చేయడం వల్ల మారింది. అంటే మనం ఇనీషియల్‌గా చి ట్రాన్స్‌లేట్ చెయ్యకముందు, మార్చకముందు దీని యొక్క కోఆర్డినేట్స్ ఎంతో కనిపెట్టాలి. అందుకని క్వెషన్‌లో కూడా చూడండి. దెన్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ పి ఇన్ ద ఒరిజినల్ సిస్టమ్. ఒరిజినల్ సిస్టమ్ అన్న, ఓల్డ్ సిస్టమ్ అంటే చేంజ్ చెయ్యకముందు ఉండేటువంటి కోఆర్డినేట్ ప్లేన్ అన్న ఒకటే. సో, డైరెక్ట్‌గా చెప్పాలంటే ఇవి న్యూ కోఆర్డినేట్స్. అంటే ఇది ఎక్స్ డాష్ కామా వై డాష్ ఇదేమో హెచ్ కామా కే. మనం ఏం కనిపెట్టాలి? పాత కోఆర్డినేట్స్ ఎక్స్ కామా వై ఫైండ్ ఔట్ చేయాలి. అంటే ఈ పాయింట్‌కి సంబంధించిన పాత కోఆర్డినేట్స్. సో, ఫార్ములా ఏంటండి? ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ హెచ్, వై డాష్ ఈజ్ ఈక్వల్ టు వై మైనస్ కే. సరే ఎక్స్ డాష్ మనకుంది. 4 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అదే మనకు తెలీదు. ఎక్స్ మైనస్ హెచ్ అంటే 2. నెక్స్ట్ వై డాష్ అంటే 5 ఈక్వల్ టు వై మైనస్ కే. కే అంటే 3. సో, -2 ఇటు సైడ్ ట్రాన్స్‌పోజ్ చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6, -3 ఇటు సైడ్ ట్రాన్స్‌పోజ్ చేస్తే వై ఈజ్ ఈక్వల్ టు 8. దేర్‌ఫోర్ 6, 8 ఈజ్ ద ఆన్సర్. సో, చూడండి ఆప్షన్‌లో ఉందేమో. సెకండ్ ఆప్షన్‌లో ఉంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ద పాయింట్ టు విచ్ ద ఆరిజిన్ ఈజ్ టు బి షిఫ్టెడ్ సో దట్ ద పాయింట్ 3, 0 మే చేంజ్ టు 2, -3 అంటే ఇనీషియల్‌గా 3, 0 అనే పాయింట్ ఎలా మారిందంట? 2, -3గా మారింది. అయితే ఆరిజిన్‌ని 0, 0 నుండి
ఏ పాయింట్‌కి షిఫ్ట్ చేస్తే ఈ పాయింట్ ఎలా మారింది అనేది మన క్వెషన్. అంటే ఇవి పాత కోఆర్డినేట్స్ అండి. ఇవి కొత్త కోఆర్డినేట్స్. మనము ఆరిజిన్‌కి సంబంధించిన కోఆర్డినేట్స్ కనిపెట్టాలి. ఓకే. మళ్ళీ ఫార్ములా తీసుకుందాం. ఏంటి? ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎక్స్ మైనస్ స్మాల్ హెచ్. వై డాష్ ఈజ్ ఈక్వల్ టు వై మైనస్ కే. సో, ఇక్కడ ఎక్స్ డాష్ మనకు తెలుసు ఎంత? 2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అంటే పాత్ ఓల్డ్ సిస్టమ్‌లో ఉండేటువంటి కోఆర్డినేట్స్. ఎక్స్ అంటే 3 మైనస్ హెచ్ అదే మనకు తెలీదు. వై డాష్ అంటే -3 ఇక్కడ. వై అంటే 0 మైనస్ కే. సారీ. సో, దీన్ని లేదంటే మరి చేద్దాం. హెచ్‌ని ఇటు సైడ్ ట్రాన్స్‌పోజ్ చేసి 2ని ఇటు సైడ్ ట్రాన్స్‌పోజ్ చేసేయండి. హెచ్ ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ 2 హెచ్ ఈజ్ ఈక్వల్ టు 1. అలాగే 0 తీసేస్తే బోత్ సైడ్స్ మైనస్ క్యాన్సిల్. కే ఈజ్ ఈక్వల్ టు దేర్‌ఫోర్ ఆర్‌సన్ని 0, 0 నుండి ఈ పొజిషన్‌కి మారిస్తే అప్పుడు మనకి ఈ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్, ఈ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్‌గా మారుతాయి. ఓకేనా? అంటే 3, 0 బికమ్స్ 2, -3 ఇన్ న్యూ సిస్టమ్. ఓకే. సో, ఇక్కడ నుంచి మనకి క్వెషన్స్ మార్చారు అడగడము. ఒకసారి చూడండి. ఫోర్త్ క్వెషన్ అండి. వెన్ ద ఆరిజిన్ ఈజ్ షిఫ్టెడ్ టు -1, 2 ఆరిజిన్‌ని -1, 2కి షిఫ్ట్ చేశారంట. బై ద ట్రాన్స్లేషన్ ఆఫ్ ద యాక్సిస్. ఓకే. దెన్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద అని చెప్పి మనకు ఒక ఈక్వేషన్ ఇది ఇచ్చారు. దెన్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అంటే ట్రాన్స్ఫార్మ్ అంటే చేంజ్ అవ్వగా వచ్చిన ఈక్వేషన్ ఏంటి అనేది మన క్వెషన్‌లో అడిగారు. అంటే అర్థం ఏంటి? పాత కోఆర్డినేట్ సిస్టమ్‌లో ఉండేటువంటి ఈక్వేషన్ ఇది. అంటే ఐ మీన్ పాత కోఆర్డినేట్ సిస్టమ్‌లో ఉండేటువంటి కర్వ్‌కి సంబంధించిన ఈక్వేషన్ ఇది. ఓకేనండి. ఇప్పుడు ఆరిజిన్ పొజిషన్ చేంజ్ చేసిన తర్వాత ఈ ఈక్వేషన్ చేంజ్ ఎలా అవుతుంది? అందుకనే ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అనేది అడిగారు. అయితే మనకి ఇనీషియల్‌గా రావాల్సిన డౌట్ ఏంటంటే, ఓకే. ఆరిజిన్ పొజిషన్ చేంజ్ చేస్తే కర్వ్ యొక్క ఈక్వేషన్స్ కూడా చేంజ్ అవుతాయా? అంటే కంపల్సరీ చేంజ్ అవుతాయండి. ఎందుకంటే ఇప్పుడు ఆరిజిన్ పొజిషన్ చేంజ్ చేసినప్పుడు పాయింట్సే చేంజ్ అయిపోతున్నాయి కదా! మరి పాయింట్స్ చేంజ్ అయినప్పుడు ఈ పాయింట్స్ ద్వారా ఫార్మ్ అయిన కర్వ్ అనేది చేంజ్ అవ్వదా? కంపల్సరీ చేంజ్ అవుతది. సరే. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మనం న్యూ కోఆర్డినేట్స్‌కి సంబంధించింది కనిపెట్టాలి. అంటే ఇది స్మాల్ ఎక్స్, స్మాల్ వై. ఐ మీన్ ఎక్స్, వై నార్మల్ పాత కోఆర్డినేట్ సిస్టమ్‌లో ఉండేటువంటి కోఆర్డినేట్స్ ఇది. ఇప్పుడు మనం ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అంటే ఇక పాత కోఆర్డినేట్స్ మైనస్ హెచ్ అంటే ఎంతండి? ఇది హెచ్, కే కదా! సో, హెచ్ అంటే -1. సో, మైనస్ ఇంటూ మైనస్ ఇప్పుడు ఏమవుతది? +1. అలాగే వై డాష్ ఈజ్ ఈక్వల్ టు వై మైనస్ కే. కే అంటే 2. ఏ ఇప్పుడు మనం ఏం అర్థం అంటే ఇవి పాత కోఆర్డినేట్స్ కదా! దీని ప్లేస్‌లో కొత్తవి రావాలి. కొత్త కోఆర్డినేట్స్ రావాలి. అంటే పాత కోఆర్డినేట్స్ వాల్యూస్ ఎంతో రాసుకోండి. ఈ +1 ఇటుపక్క పంపించేయండి. అప్పుడు ఏమవుతదండి? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ డాష్ -1. అలాగే వై ఈజ్ ఈక్వల్ టు 2 ఇటు సైడ్ ట్రాన్స్‌పోజ్ చేస్తే వై డాష్ +2. ఓకే. ఇప్పుడు ఎక్స్ ప్లేస్‌లో ఈ వాల్యూ, వై ప్లేస్‌లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేయండి. ఏమవుతుంది? ఎక్స్ ప్లేస్‌లో సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ డాష్ -1 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే వై డాష్ +2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్. 2 ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ ప్లేస్‌లో ఎక్స్ డాష్ -1 -4 ఇంటూ వై ప్లేస్‌లో వై డాష్ +2 +1 ఈక్వల్ టు 0. సో, దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్. బట్ మీకు ఆప్షన్‌లో ఏమేమి ఉండదండి. బా మనకి డైరెక్ట్ ఈక్వేషన్ సింప్లిఫై చేసి ఇస్తారు. ఇక్కడ మనం ఏమనుకుందామంటే ఈ ఎక్స్ డాష్‌ని క్యాపిటల్ ఎక్స్ అని అనుకుందాము. వై డాష్‌ని క్యాపిటల్ వై అని అనుకుందాం. ఎందుకంటే మరి స్క్వేర్ పెట్టినప్పుడు మళ్ళీ దీనికి 1 స్క్వేర్ అది 12 కింద కనిపిస్తది. సో, అది కన్‌ఫ్యూజ్ అవ్వడం ఎందుకని చెప్పి దీన్ని క్యాపిటల్ ఎక్స్ అని అనుకుందాం. క్యాపిటల్ ఎక్స్, క్యాపిటల్ వై అంటే ఇది క్యాపిటల్ లెటర్స్ కనపడంగానే మీరు ఏమనుకోవాలి? ఓకే. అవి న్యూ కోఆర్డినేట్స్. న్యూ కోఆర్డినేట్స్‌కి సంబంధించిన వాల్యూస్ అనేది చూసుకోవాలి. సో, x-1 హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 - 2x ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 4x ప్లస్ 2 ఇంటూ ఎక్స్ 2x - 2 ఇంటూ 1 2 -4 ఇంటూ వై -4y మైనస్ ఇంటూ మైనస్ మైనస్ ఇంటూ ప్లస్ -4 ఇంటూ 2 8 ప్లస్ 1 ఈక్వల్ టు 0. సో, ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ తర్వాత ఎక్స్ టర్మ్ చూడండి. ఇక్కడ చూడండి -2x ప్లస్ 2x క్యాన్సిల్. ఇప్పుడు 4y కదండీ. అంటే y + 2 హోల్ స్క్వేర్‌ని ఎక్స్‌పాండ్ చేసిన 4y. ఇంకేమన్నా ఉన్నాయా చూడండి? లేవు. అలాగే +4y - 4y కూడా క్యాన్సిల్. ఇంకేం మిగిలినయి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్
+1, +1 అంటే +2 మళ్ళీ +2, -2 క్యాన్సిల్. ఇంకా 4 -8 అంతే కదండీ. అంటే -4 = 0 విచ్ ఈస్ అవర్ ఆన్సర్. హ్మ్. సో, థర్డ్ ఆప్షన్ ఉంది చూడండి. x² + y² - 4 = 0. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూడండి. When the horizon is shifted, the point to which the horizon is shifted to 3, -4 and the transformed equation is then the old equation is అని ఇచ్చారు. అయితే హారిజాన్‌ని ఒక పొజిషన్ దగ్గరికి షిఫ్ట్ చేశారు అనేది మళ్ళీ ఇచ్చేసారు. అండ్ ట్రాన్స్‌ఫార్మ్డ్ ఈక్వేషన్ అని ఇచ్చారు. అంటే మనకి కొత్త ఈక్వేషన్ ఇచ్చినట్టే అండి. అంటే ఆ ఈక్వేషన్ క్యాపిటల్ X, క్యాపిటల్ Yలో ఉంటది. మరి కొత్త ఈక్వేషన్ అంటే కొత్త కోఆర్డినేట్స్ మనకి క్యాపిటల్ X, క్యాపిటల్ Y అనే కదా అనుకుంటాం. అందుకని మనకి క్వెషన్‌లో ఆఫ్‌కోర్స్ స్మాల్ లెటర్స్‌తో ఇచ్చినా గాని మనం అనుకునేది మాత్రం క్యాపిటల్ లెటర్స్‌తో అనుకుంటాం. ఇది కొత్త కోఆర్డినేట్స్. ఇప్పుడు మనం ఏం కనిపెట్టాలండి? దెన్ ద ఒరిజినల్ ఈక్వేషన్ అంటే చేంజ్ చెయ్యకముందు, ఆరిజిన్ యొక్క పొజిషన్ చేంజ్ చెయ్యకముందు ఉండేటువంటి ఈక్వేషన్ మనం ఫైండ్ ఔట్ చేయాలి. ఓకే. సో, ఫస్ట్ ఫార్ములాస్ రాసుకుందామండి. క్యాపిటల్ ఎస్ అంటే ఎక్స్ డాష్ అంటాం కదా! ఎక్స్ డాష్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ హెచ్ అని రాస్తాం. సో, ఎక్స్ డాష్ ప్లేస్‌లో క్యాపిటల్ ఎస్ తీసుకుందాం ఇంకా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ హెచ్, క్యాపిటల్ వై ఈజ్ ఈక్వల్ టు వై మైనస్ కే. సో, క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎక్స్ మనకి తెలియదు. మైనస్ హెచ్ అంటే మాత్రం తెలుసు. ఎంత? 3. అలాగే క్యాపిటల్ వై ఈజ్ ఈక్వల్ టు వై మైనస్ కే. కే అంటే ఇటు మళ్ళీ -4. సో, ఇటు మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ అంటే +4 అయి ఇప్పుడు మనకి క్యాపిటల్ ఎక్స్ వాల్యూ, క్యాపిటల్ వై వాల్యూ వచ్చేసింది. ఇవి తీసుకొని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తది. అంతే కదండీ. సో, x² అంటే x-3 హోల్ స్క్వేర్ అంతే కదండీ. మరి క్యాపిటల్ ఎక్స్ అంటే ఇదంతా వాల్యూ. నెక్స్ట్ y². y అంటే క్యాపిటల్ వై అంటే y+4 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4. సో, దీన్ని ఎక్స్‌పాండ్ చేసేయండి. x² + 9 - 6x + y² + 16 + 8y = 4. సో, x² + y² - 6x + 8y ఇక్కడ చూడండి 9 + 16 25 అండి. దీన్ని ఇటు సైడ్ ట్రాన్స్‌పోజ్ చేస్తే -4. సో, 9 + 16 25. 25 - 4 అంటే +21 = 0 విచ్ ఈస్ ద ఒరిజినల్ ఈక్వేషన్ ఆఫ్ దిస్ కర్వ్ అన్నమాట. సరే ఒకసారి చూద్దాం ఆన్సర్స్ కూడా. థర్డ్ ఆప్షన్ ఉందండి. x² + y² - 6x + 8y + 21 = 0. ఓకే. నెక్స్ట్ సిక్స్త్ బిట్ అండి. ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ దీన్ని మనం నార్మల్‌గా ప్రాబ్లమాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూ‌గా చేద్దాము. తర్వాత మీకు దీని ఫార్ములా కూడా చెప్తానండి. ఎందుకంటే ఫార్ములా కూడా ఇంపార్టెంటే. మళ్ళీ టెస్ట్ పేపర్‌లోనే మనకి ఫార్ములా గురించి కూడా అడగడం జరిగింది. అందుకని 2 తెలుసుకోండి. సరే. ఒక క్వెషన్ ఏంటంటే ద పాయింట్ టు విచ్ ద హారిజన్ ఈజ్ టు బి షిఫ్టెడ్ సో యాజ్ టు రిమూవ్ ద ఫస్ట్ డిగ్రీ టర్మ్స్ ఫ్రమ్ ద ఈక్వేషన్ అని చెప్పి మనకి ఈ ఈక్వేషన్ ఇచ్చాడు. అంటే అర్థం ఏంటంటే మనము హారిజన్‌ని ఈ పొజిషన్ నుండి ఏ పాయింట్‌కి షిఫ్ట్ చేస్తే ఓకేనా? ఈ ఇనీషియల్ పొజిషన్ అంటే 0, 0 కదండీ! ఈ ఇనీషియల్ పొజిషన్ నుండి ఏ పాయింట్‌కి షిఫ్ట్ చేస్తే ఈ ఈక్వేషన్ అనేది ట్రాన్స్‌ఫార్మ్ అయిన తర్వాత అందులో ఉండేటువంటి ఫస్ట్ డిగ్రీ టర్మ్స్ ఉండకుండా ఉండవు అని అడుగుతున్నారు. అర్థమైందండి? అంటే ఆరిజిన్ ఇనీషియల్ పొజిషన్ నుండి ఏ పాయింట్‌కి షిఫ్ట్ చేస్తే ఇది ఓల్డ్ కోఆర్డినేట్ సిస్టమ్‌లో ఉండేటువంటి ఈక్వేషన్. ఇది కొత్త ఈక్వేషన్‌గా మారుతది కదా! మరి షిఫ్ట్ చేసినప్పుడు ఇది కూడా మారుతది కదా! ఆ మారిన దానిలో ఎక్స్ టర్మ్, వై టర్మ్ ఉండకూడదు. అంటే ఫస్ట్ డిగ్రీ టర్మ్స్ అంటే అదే కదండీ! మరి ఎక్స్ డిగ్రీ 1, వై డిగ్రీ 1 ఈ టర్మ్స్ ఉండకుండా ఉంటాయి అని అడుగుతున్నారు. సో, ఒకసారి ఇది మీకు కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా అనిపించొచ్చు. మనం చేసిన తర్వాత మీకు బాగా అర్థమవుతదండి. ఫస్ట్ మనకి ఏం కనిపెట్టాలంటే, ఆరిజిన్ ఏ పొజిషన్ నుండి ఏ పొజిషన్‌కి షిఫ్ట్ చేశారనేది కనిపెట్టాలి. మనం ఏమనుకున్నామంటే ఆరిజిన్ 0, 0 నుండి కేకి షిఫ్ట్ చేశారని అనుకుందాం. ఇప్పుడు ఫార్ములాస్ రాయండి. ఎక్స్ అంటే క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ హెచ్ అలాగే స్మాల్ వై సారీ క్యాపిటల్ వై ఈజ్ ఈక్వల్ టు స్మాల్ వై మైనస్ కే.
ఇప్పుడు పాత కోఆర్డినేట్స్ కదండీ! మరి దీన్ని మార్చేటప్పటికి ఏమవుతది? కొత్త కోఆర్డినేట్స్‌లోకి మారాలి. అంటే స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏసిని ఇటు పక్క ట్రాన్స్‌ఫర్ చేసేయండి. ప్లస్ ఎక్స్ ప్లస్ హెచ్, ఎక్స్ ప్లస్ హెచ్ అలాగే స్మాల్ వై ఈజ్ ఈక్వల్ టు వై ప్లస్ కే. ఈ వాల్యూస్ తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు మనకి కొత్త ఈక్వేషన్ వస్తది. ఏమవుతదండి? 4 ఇంటూ స్మాల్ ఎక్స్ స్క్వేర్ అంటే క్యాపిటల్ ఎక్స్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ 9 ఇంటూ స్మాల్ వై స్క్వేర్ అంటే క్యాపిటల్ వై ప్లస్ కే హోల్ స్క్వేర్ మైనస్ 8 ఇంటూ ఎక్స్ క్యాపిటల్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 36 ఇంటూ వై అంటే క్యాపిటల్ వై ప్లస్ కే ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్నంతా సింప్లిఫై చేయొద్దు, ఎక్స్‌పాండ్ చేయొద్దు. అంటే జస్ట్ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఎక్స్ టర్మ్సో, వై టర్మ్సో మాత్రమే. ఓకేనండి. అంటే ఇప్పుడు ఇందులో వచ్చేటువంటి ఎక్స్ టర్మ్ ఏంటి? దీన్ని ఎక్స్‌పాండ్ చేసామనుకోండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ ప్లస్ 2 హెచ్ఎక్స్ వస్తది. అంటే ఇదొక ఎక్స్ టర్మ్. అలాగే ఇందులో వచ్చేటువంటి వై టర్మ్ ఏంటి? వై స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్ ప్లస్ 2ky అంటే ఇదొక వై టర్మ్. వై టర్మ్ అంటే వై కోఎఫిషియంట్ ఉన్న అంటే వై అనే వేరియబుల్‌తో ఇన్వాల్వ్ అయ్యున్న టర్మ్ అని అర్థం. హ్మ్. ఇంకా ఇక్కడ ఎక్స్ టర్మ్ ఏంటో చూడండి -8x అంటే -8x. ఇక్కడ వై టర్మ్ ఏంటో చూడండి +36y. అంతేనా ఇంకేమన్నా ఉంటాయా? అంతే. మరియు 4 కూడా ఉందండి. అంటే 4 ఇంటూ ఈ వాల్యూ 4 ఇంటూ 2 ఇక్కడికొచ్చేటువంటి ఎక్స్ టర్మ్ ఏంటి 8hx అండ్ ఇక్కడ 9 ఉంది కదండీ! మరి 9 ఇంటూ 2 18ky మైనస్ 8x ప్లస్ 36y ఇది కూడా ప్లస్సే. ఇప్పుడు మనకి ఎక్స్ టర్మ్స్ చూడండి ఏమేమున్నాయండి? 8hx మైనస్ 8x అలా ప్లస్ వై టర్మ్స్ ఏమున్నాయండి? 18ky సారీ క్యాపిటల్ వై ఇక్కడ ప్లస్ 36y. సో, రెండిట్లోని కామన్‌గా ఇక్కడ ఎక్స్ ఉంది. అంటే ఎక్స్ కామన్ తీసేయండి 8h మైనస్ 8 ఇంటూ ఎక్స్ ప్లస్ 18k మైనస్ 36 ఇంటూ వై. ఇప్పుడు ఇవేంటి? ఈ ఈక్వేషన్‌ని సింప్లిఫై చేస్తే వచ్చేటువంటి ఎక్స్ టర్ము, వై టర్ము. ఇక్కడ మనకి క్వెషన్‌లో ఏమన్నారు? ఫస్ట్ డిగ్రీ టర్మ్స్ ఉండకూడదు అనన్నారు. అంటే అర్థం ఏంటండి? ఇవి ఉండకూడదు. ఇవి జీరోస్ అయిపోవాలి. అంటే ఇది జీరోస్ అయిపోవాలి. అంటే అర్థం ఏంటి? 8h మైనస్ ఎక్స్ 8h మైనస్ 8 ఈక్వల్ టు 0. సో, అండ్ ఇది కూడా 0కి ఈక్వల్ చేసేయండి. 18k మైనస్ 36 ఈక్వల్ టు 0. సో, ఇప్పుడు హెచ్ వాల్యూ ఎంత చూడండి? 8h ఈజ్ ఈక్వల్ టు 8, 18k ఈజ్ ఈక్వల్ టు 36, హెచ్ ఈజ్ ఈక్వల్ టు 8/8 అంటే 1, k ఈజ్ ఈక్వల్ టు 36/18 అంటే 2 టైమ్స్ క్యాన్సిల్. సో, హెచ్ ఈజ్ ఈక్వల్ టు 1, k ఈజ్ ఈక్వల్ టు 2. ఫ్రెండ్స్ ఒక చిన్న మిస్టేక్ అండి. ఇక్కడ +36 కదండీ! సో, ఇది ప్లస్. సో, ప్లస్‌ని అటు సైడ్ ట్రాన్స్‌పోజ్ చేస్తే మైనస్. అంటే k ఈజ్ ఈక్వల్ టు -36/18 అంటే -2. దేర్‌ఫోర్ 1, -2 అనేది హెచ్, కే అన్నట్టు. సో, ఆరిజిన్‌ని 0, 0 నుండి ఈ పొజిషన్‌కి చేంజ్ చేస్తే అప్పుడు మనకి వచ్చేటువంటి కొత్త ఈక్వేషన్‌లో ఎక్స్ టర్మ్, వై టర్మ్ 0 అవుతాయి అన్నట్టు. ఓకే. ఇది మనకి నార్మల్‌గా ప్రాసెస్. బట్ ఫార్ములా ప్రకారంగా ఎలా అంటే మనకి ఈ ఈక్వేషన్ ఇచ్చారు కదండీ! దీన్ని ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బీవై స్క్వేర్ ప్లస్ 2జీఎక్స్ ప్లస్ 2ఎఫ్‌వై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0తో కంపేర్ చేయండి. ఏ వాల్యూ 4, బి వాల్యూ 9, 2జీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కోఎఫిషియంట్ అండి ఇక్కడ. 2జీ ఈజ్ ఈక్వల్ టు -8 అలాగే 2ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు వై కోఎఫిషియంట్ ఎంత 36 అంటే జీ ఈజ్ ఈక్వల్ టు నేమో 2 ఇంటూ చేస్తే అటు సైడ్ ట్రాన్స్‌పోజ్ చేస్తే డివైడ్ చేస్తది కాబట్టి -4 అలాగే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 18. ఇప్పుడు మనకి షిఫ్టెడ్ ఆరిజిన్ ఫార్ములా ఏంటంటే -జీ/ఏ, -ఎఫ్/బి. ఓకేనండి. ఒక్క నిమిషము. ఆ! అంతే. -జీ/ఏ, -ఎఫ్/బి. సో, -జీ అంటే ఎంత చూడండి -4/ఏ అంటే ఎంత చూడండి 4, -ఎఫ్ అంటే 18/బి అంటే 9. సో, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4/4 అంటే 1 ఇది 2 టైమ్స్ క్యాన్సిల్. సో, 1, -2 ఈస్ ద ఆన్సర్. సో, ఇది ఫార్ములా చేసినా ఓకే. లేదు డైరెక్ట్‌గా చేసుకున్నా అది మీ ఇష్టం. టైమ్ ఫ్యాక్టర్ అంటే మనకి టైమ్ చూసుకోవాలి కాబట్టి ఇదే మీరు గుర్తుపెట్టుకోండి. అంటే ఎలా వచ్చిందో మీకు తెలియదు కాబట్టి నేను ఇందాక ప్రాసెస్ చెప్పాను అంతే. నెక్స్ట్ అండి సెవెంత్ క్వెషన్. ఇది మనకి రొటేషన్ ఆఫ్ యాక్సిస్‌కి సంబంధించి క్వెషన్స్ అడగడం అనేది జరిగింది. ఓకే.
వెన్ ద యాక్సిస్ ఆర్ రొటేటెడ్ త్రూ యాన్ యాంగిల్ 30 degrees అంటే థీటా ఈజ్ ఈక్వల్ టు 30 degrees. దెన్ ద న్యూ కోఆర్డినేట్స్ ఆఫ్ అని చెప్పి 0,5 ఇచ్చారు. అంటే అవి ఓల్డ్ కోఆర్డినేట్స్ అన్నట్టు. ఇప్పుడు మన న్యూ కోఆర్డినేట్స్ అంటే ఏం కనిపెట్టాలండి? క్యాపిటల్ ఎక్స్ కామా క్యాపిటల్ వై కనిపెట్టాలి. సో వెంటనే ఆ బాక్స్ గుర్తుకు రావాలండి. ఏంటది? ఎక్స్ వై క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై ఏంటండి ఇది? సా కాస్ థీటా మైనస్ సైన్ థీటా, సైన్ థీటా, కాస్ థీటా అంతే కదా! సరే. ఇప్పుడు మనకు కావాల్సిందేంటి? ఓల్డ్ కోఆర్డినేట్సా? న్యూ కోఆర్డినేట్సా? న్యూ కోఆర్డినేట్స్ కావాలి. న్యూ కోఆర్డినేట్స్ అంటే క్యాపిటల్ ఎక్స్, క్యాపిటల్ వై. సో రాసుకోండి క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తారండి? స్మాల్ ఎక్స్ ఇంటూ కాస్ థీటా ప్లస్ వై ఇంటూ సైన్ థీటా. అలాగే క్యాపిటల్ వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ ఇంటూ సైన్ థీటా అంటే మైనస్ ఎక్స్ సైన్ థీటా ప్లస్ వై ఇంటూ కాస్ థీటా. ఓకే. ఇప్పుడు ఫస్ట్‌ది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ అంటే ఇదే కదండీ! సారీ స్మాల్ ఎక్స్ అంటే 0, స్మాల్ వై అంటే 5. సో 0 ఇంటూ కాస్ థీటా ఇది ఎలాగో పోతది. ప్లస్ వై అంటే 5 ఇంటూ సైన్ థీటా. సైన్ థీటా అంటే థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంతండి? 30 డిగ్రీస్. సో సైన్ 30 డిగ్రీస్ అంటే 1/2. సో దట్ ఈక్వల్ టు 5/2 ఎక్స్. అలాగే వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ అంటే ఎంతండి? 0 కదా! సో ఇది పోతది. వై అంటే ఇంక మైనస్ కూడా పోతది కదా మరి. వై అంటే 5 ఇంటూ కాస్ థీటా అంటే కాస్ 30 డిగ్రీస్ అంటే √3/2. సో 5√3/2. పాయింట్ ఏమవుతదండి? 5/2 5√3/2. సో ఆప్షన్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సెకండ్ ఆప్షన్‌లో ఉంది. సో నెక్స్ట్ క్వెషన్ కూడా ఇంచుమించు ఇదే మోడల్‌లో ఉంటుంది. అది ఎయిత్ క్వెషను. సో ఒకసారి చూద్దాం. వెన్ ద యాక్సిస్ ఆర్ రొటేటెడ్ త్రూ యాన్ యాంగిల్ 60 డిగ్రీస్ అంటే థీటా ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్. దెన్ ద న్యూ కోఆర్డినేట్స్ ఈజ్ అంటే మనకిక్కడ కొత్త కోఆర్డినేట్స్ ఇచ్చేసారు. ఏంటంట 2, 0 న్యూ కోఆర్డినేట్స్ కాబట్టి క్యాపిటల్ ఎక్స్, క్యాపిటల్ వై అనుకుందాము. ఆ! అంత ఓల్డ్ కోఆర్డినేట్స్ అనేది అడిగారు. సో ఇప్పుడు ఈ బాక్స్ నుండి మనం ఓల్డ్ కోఆర్డినేట్స్ రాసుకోవాలి. అంటే స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కాస్ థీటా మైనస్ వై సైన్ థీటా. అదే వై ఇంటూ మైనస్ సైన్ థీటా అంటే మైనస్ వై సైన్ థీటా. సో స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, ఎక్స్ అంటే ఎంతండి? 2 ఇంటూ కాస్ థీటా అంటే థీటా 60 డిగ్రీస్ కదా! సో కాస్ 60 డిగ్రీస్ అయితే ఎంత అవుతుందండి? 1/2 మైనస్ వై అంటే 0. సో ఇది ఎలాగో పోతది. 0 ఇంటూ సైన్ థీటా అంటే 0. సో ఇది 1 అంటే స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అన్నమాట. తర్వాత స్మాల్ వై ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా రాసుకోండి. ఎలా రాస్తారండి? ఎక్స్ సైన్ థీటా ప్లస్ వై ఇంటూ కాస్ థీటా. సో ఆహ్, స్మాల్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అంటే 2 ఇంటూ సైన్ ఎంతది? సైన్ 60 డిగ్రీస్. సో సైన్ 60 డిగ్రీస్ అంటే స్క్వేర్ రూట్ 3/2 ప్లస్ వై ఎలాగో 0 కాబట్టి ఇది మనం చేయాల్సిన అవసరం లేదు. 2, 2 క్యాన్సిల్. సో √3 is the answer. Therefore, 1, √3 is the old coordinates. So, third option. ఓకే. నైన్త్ క్వెషన్ అండి. ఇది మనము ఫార్ములా ఉపయోగించి చేయాలి. యాక్చువల్‌గా ప్రాబ్లమేటిక్‌గా కూడా చేయొచ్చు. బట్ లెంతీ ప్రాబ్లమ్ ఇది. ఇది మన ఇంటర్మీడియేట్‌లో ట్రాన్స్‌ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ నుండి ఇది చాలా ఇంపార్టెంట్ 4 మార్క్ క్వెషన్ అన్నమాట ఇది. కొంచెం పెద్దది ఉంటది. కొంచెం నియర్లీ పేజ్ అండ్ హాఫ్ ఒక పేజ్ అలా ఉంటది. సరే ఇక్కడ విషయం ఏంటంటే, మనం ఇందాక చేసాం గదండీ! ఇందాక ఒకటి చేసాం. ఆహ్, ఆరిజిన్ 0, 0 నుండి ఏ పొజిషన్‌కి షిఫ్ట్ చేస్తే, ఇక్కడ మనకొక ఈక్వేషన్ ఇచ్చి అందులో ఫస్ట్ డిగ్రీ టర్మ్స్ ఉండవని చెప్పి ఒక క్వెషన్ అడిగారు. అప్పుడు మనం ఏం చేసాం, దీన్ని కేకి షిఫ్ట్ చేస్తున్నాము అని చెప్పి తీసుకొని ప్రాబ్లమ్ చేసాం. ఇక్కడ కూడా సేమ్ అదే క్వెషన్ చూడండి. టు రిమూవ్ ఎక్స్ వై టర్మ్ అక్కడేంటి ఎక్స్ టర్మ్, వై టర్మ్ అంటే సింగిల్ డిగ్రీ అని అన్నా కదా! లేదా ఫస్ట్ డిగ్రీ అన్నా కదా! అంటే ఎక్స్ టర్మ్, వై టర్మ్ ఉండకుండా ఉండాలి అంటే ఆరిజిన్ ఏ పొజిషన్‌కి షిఫ్ట్ చేయాలని అడిగాడు. ఇక్కడేంటంటే ఈ ఈక్వేషన్‌లో ఎక్స్, వై టర్మ్ ఉండకుండా ఉండాలి అంటే ఎంత యాంగిల్‌తో రొటేట్ చేయాలి ఎక్స్ యాక్సిస్‌ని, వై యాక్సిస్‌ని అనేది క్వెషను. ఓకే. అదే క్వెషన్ కాదు ఫార్ములా. ఓకేనండి. ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలండి. మనకి ప్రాబ్లమాటిక్‌గా చేస్తే మాత్రం చాలా లెంతీ వస్తది అందుకని. సరే. సో, మనకి థీటా
వాల్యూ ఏంటండి? హాఫ్ ఇంటూ టాన్ ఇన్వర్స్ ఆఫ్ 2h/a - b ఇఫ్ a ఈజ్ నాట్ ఈక్వల్ టు b, థీటా ఈజ్ ఈక్వల్ టు π/4 ఇఫ్ a ఈజ్ ఈక్వల్ టు b. అంటే మనకి ఈ ఫార్మ్‌లో ఒక ఈక్వేషన్ ఇచ్చి, ఈ ఈక్వేషన్‌లో ఎక్స్‌వై టర్మ్ ఎక్స్‌వై టర్మ్ అంటే చేంజ్ చేసిన తర్వాత ఎక్స్‌వై టర్మ్ ఉండకుండా ఉండాలంటే ఎంత యాంగిల్‌తో రొటేట్ చేయాలి అన్నప్పుడు మనం ఇది యూజ్ చేసుకోవాలి. సో, నెక్స్ట్ 9 క్వెషన్ ఇదే ఫార్ములా కదండీ మరి. The angle through which the axes are to be rotated సో యాజ్ టు రిమూవ్ ద XY టర్మ్. అంతే కదా మరి. ఎంత యాంగిల్‌తో రొటేట్ చేస్తే యాక్సిస్‌ని ఈ ఈక్వేషన్ చేంజ్ అయిన తర్వాత అందులో ఉండేటువంటి XY టర్మ్ ఉండదు అని అన్నాడు. ఓకే. మరి ఫార్ములా ఉపయోగించుకోవచ్చు కదా! మనం అనుకోవచ్చు XY టర్మ్ ఉండకూడదంటే డైరెక్ట్‌గా దీన్ని తీసేయొచ్చు కదా అని. ఇక్కడ ఇది ఓల్డ్ ఈక్వేషన్. కొత్త ఈక్వేషన్‌లో వచ్చేటువంటి XY టర్మ్. ఓకేనండి. సరే. ఫస్ట్ దీంతో దీన్ని కంపేర్ చేయండి. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ మైనస్ 2gx ప్లస్ 2gx 2fy ప్లస్ ఈక్వల్ టు 0. సో, ఇక్కడ మనకి జీలు ఎస్‌తో మనకు పని లేదు. ఎందుకంటే ఇందులో అసలు జీ ఎస్సే లేదు. మనకి కావాల్సినవి ఫస్ట్ మూడిట్లోనే ఉంటాయి. ఫస్ట్ 3 టర్మ్స్‌లోనే. ఏ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఎంతండి మనకి? ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అవునా కాదా? అలాగే 2h ఈజ్ ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్‌వై ఎంతండి? 4 అంటే h ఈజ్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ వై స్క్వేర్ అంటే ఎంతండి? ఒక్క నిమిషము ఈక్వేషను అంతే. కోఎఫిషియంట్ ఆఫ్ వై స్క్వేర్ బి ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ చూడండి ఏ ఈజ్ ఈక్వల్ టు బి అయిపోతుంది డైరెక్ట్‌గా. అవునా లేదా? అంటే మనకి యాంగిల్ ఏమవుతుందండి? థీటా ఈజ్ ఈక్వల్ టు π/4. π/4 ఈజ్ నథింగ్ బట్ 180 డిగ్రీస్ బై 4 దట్ ఈక్వల్ టు 45 డిగ్రీస్. అంటే 45 డిగ్రీస్‌తో యాక్సిస్‌ని రొటేట్ చేస్తే ఈ ఈక్వేషన్ చేంజ్ అయిన తర్వాత అందులో వచ్చేటువంటి XY టర్మ్ ఉండదు. ఓకేనండి. సో, ఆప్షన్స్ చూడండి. మనకి ఏ కలిపి ఇచ్చారు. ఓకే. 5/4 ఈజ్ ద కరెక్ట్. నెక్స్ట్. ఈ నెక్స్ట్ నుంచి మళ్ళీ మామూలు ప్రాబ్లమే. ఈ ఫార్ములాతో రాసుకోండి. ఈ 2 మళ్ళీ మనకి ఫర్దర్‌గా యూజ్ అవుతాయి. ఫర్దర్‌గా కూడా ఉన్నది ఒక క్వెషన్, 2 క్వెషన్‌లు ఉన్నాయి దీని మీద. నోట్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ క్వెషన్ అండి. ఇది మన బేసిక్ క్వెషనే. పేత క్వెషను. అంటే మనం ఫస్ట్‌లో చేసిన దానిలాగే ఉంటది. వెన్ ద ఆరిజిన్ ఈస్ షిఫ్టెడ్ టు ద పాయింట్. ఆరిజిన్ షిఫ్ట్ అయింది అంటే దట్ ఈస్ ఎ ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్ అన్నట్టు. 2, 3కి షిఫ్ట్ అయిందంట. ద ట్రాన్స్‌ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఎ కర్వ్ ఈజ్ అక్కడ క్వెషన్‌లో ట్రాన్స్‌ఫార్మ్డ్ ఈక్వేషన్ అడుగుతున్నాడా? లేదంటే ఒరిజినల్ ఈక్వేషన్ అడుగుతున్నాడా? అనేది మనం అబ్జర్వ్ చేయాలి. ఎందుకు అంతలా చూసుకోమని చెప్తున్నామంటే, మీకు ట్రాన్స్‌ఫార్మ్డ్ ఈక్వేషన్ అయినా, ఒరిజినల్ ఈక్వేషన్ అయినా అక్కడ మీరు నార్మల్‌గా ఎక్స్, వై అని ఇస్తాడు తప్ప, ఇది క్యాపిటల్ ఎక్స్‌లో ఉంది, ఇది స్మాల్ ఎక్స్‌లో ఉన్నది ఇవ్వడు. ఓకేనా? అందుకని క్వెషన్‌లో ఏ ఈక్వేషన్ అడుగుతున్నాడు? పాతదా? కొత్తదా? ఏ ఈక్వేషన్ ఇచ్చాడు? పాతదా? కొత్తదా? అనేది మీరు చూసుకోవాలి. ద ట్రాన్స్‌ఫార్మ్డ్ ఈక్వేషన్ ఈజ్ అని అన్నాడు ఇక్కడ క్వెషన్‌లో. అంటే కొత్త ఈక్వేషన్ మనకి ఇచ్చాడు. సో, జనరల్‌గా కొత్త కోఆర్డినేట్స్ కాబట్టి క్యాపిటల్ ఎక్స్, క్యాపిటల్ వైగా ఉండాలి కాబట్టి నేను ఆ విధంగా రాసాను. ఓకేనండి. ఇప్పుడు మనకు ఒరిజినల్ ఈక్వేషన్ అడుగుతున్నాడు. సరే. మన ఫార్ములా ఏంటి? క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎక్స్ మైనస్ స్మాల్ హెచ్. అంటే అలాగే క్యాపిటల్ వై ఈజ్ ఈక్వల్ టు స్మాల్ వై మైనస్ స్మాల్ కే. సో, క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎక్స్ మైనస్ హెచ్. హెచ్ అంటే ఇదే కదా! హెచ్ ఇదేమో కే. అంటే హెచ్ 2 క్యాపిటల్ వై ఈజ్ ఈక్వల్ టు వై మైనస్ కే అంటే 3. సో, ఈ ఎక్స్ ప్లేస్‌లో ఏం సబ్స్టిట్యూట్ చేయండి? ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ మైనస్ 2 ఇంటూ వై. వై అంటే వై మైనస్ 3 ప్లస్ 2 ఇంటూ వై స్క్వేర్ అంటే వై మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 17 ఇంటూ క్యాపిటల్ ఎక్స్ అంటే స్మాల్ ఎక్స్ మైనస్ 2 మైనస్ 7 ఇంటూ క్యాపిటల్ వై అంటే వై మైనస్ 3 మైనస్ 11 ఈక్వల్ టు 0 విచ్ ఈస్ అవర్ ఈక్వేషన్. సో, ఎక్స్పాన్షన్ చేసేసుకుందాం ఫాస్ట్‌గా. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4x ప్లస్ 3 ఇంటూ ఫస్ట్ వీటిని ఇంటూ చేయండి. ఎక్స్ ఇంటూ వై ఎక్స్‌వై ఎక్స్ ఇంటూ మైనస్ 3 మైనస్ 3x మైనస్ 2 ఇంటూ వై మైనస్ 2y మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ 3 6. ఇలా ఉన్నప్పుడు మీరు అస్సలు కన్‌ఫ్యూజ్ అవ్వకూడదండి. ఫస్ట్ దీంతో ఈ రెండిటిని ఇంటూ చేయండి. అయిపోయిందా? తర్వాత దీంతో ఈ రెండిటిని ఇంటూ చేయండి అంతే. ఓకే. తర్వాత ప్లస్ 2 ఇంటూ వై మైనస్ 3 హోల్ స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ 9 మైనస్ 6y
ప్లస్ 17 ఇంటూ ఎక్స్ మైనస్ 17 ఇంటూ 2 34 మైనస్ 7 ఇంటూ వై మైనస్ 7y మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 7 3 21 మైనస్ 11 ఈక్వల్ టు 0. సరే. కొంచెం మనం సింప్లిఫై చేసేద్దాం ఫాస్ట్‌గా. ఎక్స్ స్క్వేరు, వై స్క్వేర్ టర్మ్ చూడండి ఎక్కడుందో ఇక్కడ 2y స్క్వేర్ అంటే ప్లస్ 2y స్క్వేర్ తర్వాత ఎక్స్ టర్మ్ చూడండి తీసేయండి ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ మైనస్ 4x ఉందండి. తర్వాత ఇంగో ఇక్కడ చూడండి 3 ఇంటూ మైనస్ 3 అంటే మైనస్ 9x ఉందండి. తర్వాత ఇంగో ప్లస్ 17x ఉంది. ఇంకా అంతే. సో, -4 -9 అంటే -13 అండి. -13 ప్లస్ 17 అంటే ఎంతండి? ప్లస్ 4x. ఓకే. ఎక్స్ టర్మ్ తీసేయండి. తర్వాత y టర్మ్స్ 12 y ఎక్కడున్నాయి? సారీ మనకి సరే లాస్ట్‌లో రాసుకుందాము. ఓకే. y టర్మ్స్ ఏమున్నాయి చూడండి. ఇక్కడేమో 3 ఇంటూ -2 -6y మరి 2 ఇంటూ -6 -12y -7y. ఓకే. సో, 6 ఇంకా అన్నిటిని యాడ్ చేసుకొని మైనస్ పెట్టడమే. 6, 12 18, 18, 7 25 అంటే -25y. సో, y కూడా తీసేయండి. ఇంకేం మిగులుతున్నాయి? ఎక్స్‌వై టర్మ్ కూడా ఉంటదండి ఇక్కడ. ఎందుకంటే మన క్వెషన్‌లో ఎక్స్‌వై టర్మ్ ఉంది కదా! సో, 3xy ఇంకెక్కడన్నా ఉన్నదా ఎక్స్‌వై టర్మ్ అంతే అదొకటే ఉంది. ప్లస్ 3xy ఇది కూడా తీసేయండి. ఇక రిమైనింగ్ కాన్స్టెంట్స్ 4 ఉందండి. 4 3 ఇంటూ 6 18 తర్వాత 2 ఇంటూ 9 మళ్ళీ 18 తర్వాత -34 తర్వాత 21 - 11 అంటే +10. ఓకే. చూడండి 18 + 18 అంటే 36 కదా! 36 - 34 అంటే ఇది మొత్తానికి 2. 4 + 2 6, 6 + 10 16 ఈక్వల్ టు 0. సో, ఆప్షన్ వైస్ ఇచ్చేసుకోండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫస్ట్ ఆప్షన్ ప్లస్ 3xy తర్వాత -2y స్క్వేరా? అదేంటి? ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ ఏమన్నా మిస్టేక్ ఉందా ఏంటని చూద్దాము. ఓకే ఫ్రెండ్స్. ఇక్కడ నేనే క్వెషన్‌గా రాంగ్ నోట్ చేశానండి. ఇది మైనస్ మాట. ఓకే. అంటే ఇది మనకు మైనస్ అవుతది. సో, అప్పుడేమవుతది మైనస్ ఇక్కడ మైనస్ వస్తాయి. హ్మ్. -2y స్క్వేర్ ఇక్కడ మైనస్ వస్తది. తర్వాత -2 ఇంటూ -18 ఎందుకు చేంజ్ వస్తదంటే వై టర్మ్‌లో చేంజ్ వస్తదండి. అంటే ఏం లేదు ఇది మైనస్ మార్చుకోండి మీకు ఆటోమేటిక్‌గా అర్థమైపోద్ది. సో, చూడండి -2 ఇంటూ -6y అంటే ప్లస్ 18y వస్తదన్నమాట. మనకి నార్మల్‌గా ఇందాక y ఎంతొచ్చిందో చూసుకోండి అందుకొచ్చి. అది కొంచెం అరేంజ్ చేసుకోండి మీకు ఆన్సర్ వచ్చేస్తది. ఓకేనండి. ఇక మళ్ళీ చదవడం టైం వేస్ట్ కదా! సో, సింప్లిఫికేషనే కాబట్టి మీరు చేసేసుకుంటే మీకు ఫస్ట్ ఆప్షన్ వస్తది. అంటే మీకు టోటల్‌గా ఏమొస్తదంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3xy దగ్గర మనకొచ్చేసింది. -2y స్క్వేర్ తర్వాత ప్లస్ 4x ఎక్స్ టర్మ్ కూడా చేంజ్ ఉండదండి. ఓన్లీ వై టర్మ్ అలాగే కాన్స్టెంట్ చేంజ్ అవుతది. ఇది మాత్రం కొంచెం చూసుకోండి. ఇది మీకు ఆన్సర్ వస్తది. ఓకేనండి. నెక్స్ట్ 11th క్వెషన్ అండి. వెన్ ద యాక్సిస్ ఆర్ రొటేటెడ్ త్రూ ఎన్ యాంగిల్ థీటా ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్ ద ట్రాన్స్‌ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఎ కర్వ్ అంటే కొత్త ఈక్వేషన్ ఇచ్చినట్టు. అందుకనే నేను క్యాపిటల్ ఎస్, క్యాపిటల్ వై యూజ్ చేశాను. దెన్ ఒరిజినల్ ఈక్వేషన్ ఎంత అని అడుగుతున్నారు. సో, దీని నుండి రాసుకుందామండి. ఒరిజినల్ ఈక్వేషన్ అంటే స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి రాసుకోవాలి. ఏంటి? ఎక్స్ కాస్ థీటా మైనస్ వై సైన్ థీటా అంటే ఏమవుతుంది చూడండి. స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఒక్క నిమిషము. ఒరిజినల్ ఈక్వేషన్ అని అడిగారు కదా! ఒరిజినల్ ఈక్వేషన్ అంటే ఏంటి? మనకి ఈక్వేషన్ అనేది స్మాల్ ఎక్స్‌ల్లో ఉండాలి. అంటే మనం ఇక్కడ ఏం రాసుకోవాలి? క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి రాసుకోవాలండి. ఎక్స్ ఇంటూ కాస్ థీటా స్మాల్ ఎక్స్ ఇంటూ కాస్ థీటా ప్లస్ వై ఇంటూ సైన్ థీటా వై సైన్ థీటా తర్వాత క్యాపిటల్ వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ లేదంటే వాల్యూస్ కూడా వేసేద్దాము. దట్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ థీటా అంటే 45 కదండి. సో, 45 డిగ్రీస్ కాస్ 45 డిగ్రీస్ అంటే 1/√2 ప్లస్ వై ఇంటూ సైన్ 45 అన్నా కూడా 1/√2. సో, దీన్ని ఎలా రాసుకోవచ్చు? x/√2 ప్లస్ y/√2 అంటే ఎక్స్ ప్లస్ y/√2 ఏంటిది? క్యాపిటల్ ఎక్స్ అన్నమాట. తర్వాత క్యాపిటల్ వై ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చండి? మైనస్ ఎక్స్ సైన్ థీటా ప్లస్ వై కాస్ థీటా. ఓకే.
సో, దట్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ ఇంటూ సైన్ థీటా అంటే 1/√2 ప్లస్ వై ఇంటూ కాస్ థీటా అంటే 1/√2. సో, దీన్ని నేను ఎలా రాస్తున్నానంటే ఎక్స్ ఇంటూ 1 అంటే మైనస్ ఎక్స్ కదండీ! మరి మైనస్ ఉండడం వల్ల. అలాగే ఇక్కడ ప్లస్ వై. సో, ఫస్ట్ వై రాస్తున్నాను. ప్లస్ వై మైనస్ ఎక్స్ బై డినామినేటర్‌లో 2 స్క్వేర్ రూట్ 2 కాబట్టి స్క్వేర్ రూట్ 2. ఇది వై అన్నమాట. ఓకే. ఇవి తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేసేయండి. 17 ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఎక్స్ అంటే స్మాల్ ఎక్స్ ప్లస్ స్మాల్ వై బై స్క్వేర్ రూట్ 2 హోల్ స్క్వేర్ మైనస్ 16 ఇంటూ ఎక్స్ ఇంటూ వై. ఎక్స్ అంటే ఎక్స్ ప్లస్ వై బై రూట్ 2 ఇంటూ వై అంటే వై మైనస్ ఎక్స్ బై రూట్ 2. ఓకేనండి. సరే. ప్లస్ 17 ఇంటూ వై స్క్వేర్. వై అంటే వై మైనస్ ఎక్స్ బై రూట్ 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 225. ఓకే. కదా! ఈ స్క్వేరు దీనికి అప్పగినప్పుడు ఏమవుతుందంటే 17 ఇంటూ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ వై. ఇక్కడ స్క్వేర్ రూట్ 2కి స్క్వేర్ ఈ స్క్వేర్ దీనికి వస్తది, దీనికి వస్తది. సో, స్క్వేర్ రూట్ 2కి స్క్వేర్ వచ్చినప్పుడు ఏమవుతదండి? స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి 2 వస్తది. మైనస్ దీన్ని నేను ఎక్స్ ప్లస్ వైని వై ప్లస్ ఎక్స్ అని రాసుకోవచ్చు కదండీ! ఏ ఇప్పుడు చూడండి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్మ్‌లో ఉన్నాయి. అంటే ఏం రాసుకోవచ్చండి? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే వై స్క్వేర్ 16 ఉంది కదా! 16 ఇంటూ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై రూట్ 2 ఇంటూ రూట్ 2. రూట్ 2 ఇంటూ రూట్ 2 అంటే రూట్ 2 హోల్ స్క్వేర్. సో, స్క్వేర్ ఇంటూ స్క్వేర్ క్యాన్సిల్ 2 అంటే 2 నెక్స్ట్ ప్లస్ 17 ఇంటూ ఇక్కడ కూడా స్క్వేర్ దీనికి అప్లై అయినప్పుడు వై మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ బై దీనికి అప్లై అయినప్పుడు 2 ఈక్వల్ టు 225. సో, ఇక్కడ డినామినేటర్ అన్ని 2 కాబట్టి న్యూమరేటర్స్ మనం డైరెక్ట్‌గా యాడ్ చేసేసుకోవచ్చు. 17 ఇంటూ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ మైనస్ 16 ఇంటూ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 17 ఇంటూ వై మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ బై టోటల్ బై 2 ఏస్తాం గదా! అంటే టోటల్ బై 2ని నేను ఈ విధంగా రాస్తున్నాను. ఇంటూ 1/2 ఈక్వల్ టు 227. టోటల్ బై 2 ఏసినా ఒకటేనండి. ఇప్పుడు ఈ 1/2ని అటు సైడ్ ట్రాన్స్‌పోజ్ చేసేస్తాను. ఇక్కడ డివైడ్ చేస్తుంది 2 అటు సైడ్‌కెళ్తే ఇంటూ చేస్తది. ఇంటూ చేస్తే ఏమవుతుందండి 225 ఇంటూ 2 అంటే 500. సరే వీటిని ఎక్స్పాండ్ చేసేయండి. 17 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy మైనస్ 16 ఇంటూ వై స్క్వేర్ 16y స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 16x స్క్వేర్ ప్లస్ 17 ఇంటూ వై మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2xy ఈక్వల్ టు 500. సరే ఇక్కడ చూడండి డైరెక్ట్‌గా యాడ్ చేసేద్దామా? ఇక్కడ చూడండి ఒకసారి 17x స్క్వేర్ ఇక్కడ ఒక 17 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 17x స్క్వేర్ వస్తది. అంటే 34 ఎక్స్ స్క్వేరు. ఎక్స్ స్క్వేర్ తీసేయండి. ఇక్కడ ఒక 16 ఎక్స్ స్క్వేర్ ఉంది. అంటే 34 ప్లస్ 16 సో 50 అంతే కదండీ. సో టోటల్‌గా 50 ఎక్స్ స్క్వేరు తీసేయండి ఇది కూడా. ఇక్కడ వై స్క్వేర్ 17 వై స్క్వేరు మళ్ళీ మైనస్ 16 వై స్క్వేర్ అంటే ఇక ఒక వై స్క్వేర్ ఉంటది. వై స్క్వేర్ ఇక్కడ ఒక 17 వై స్క్వేర్ అంటే టోటల్‌గా 18 వై స్క్వేర్ ఇది కూడా తీసేయండి. వై స్క్వేర్‌ది. ఇంకేం మిగులుతుంది చూడండి ఇక్కడ చూడండి. 17 ఇంటూ ప్లస్ 2xy ఇక్కడేమో 17 ఇంటూ మైనస్ 2xy సో ఇది పోతాయి. ఇంకా ఎక్స్‌వై టర్మ్ ఏమన్నా ఉందండి? ఎక్స్‌వై టర్మ్ మొత్తం పోయింది. ఇంకేం మిగిలింది? దట్ ఈక్వల్ టు 500. ఇక్కడ మనకి 2 టేబుల్‌లో తీద్దాం. అంటే 225, 29 దట్ ఈక్వల్ టు అంటే 2తో డివైడ్ చేసేయండి మొత్తం ఈక్వేషన్‌ని కూడా. సో, చూడండి ఎక్స్ స్క్వేర్ అబ్బో! దిమ్మగా వేసారా? సరే. ఇంకా దీన్ని కొంచెం సింప్లిఫై చేయాలండి. ఏంటంటే 2 ఇక్కడ 225 ఇంటూ చేస్తుంది గదా! దీంతో డివైడ్ చేయండి. లేదంటే బోత్ సైడ్స్ కూడా 225తో డివైడ్ చేయండి. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 25x స్క్వేర్ బై 225 ప్లస్ 9y స్క్వేర్ బై 225 ఈక్వల్ టు 1. సో, ఇది ఇందులో ఆహ్, 9 టైమ్స్ క్యాన్సిల్. సో, ఎక్స్ స్క్వేర్ బై 9 ప్లస్ ఇందులో ఇది 25 టైమ్స్ క్యాన్సిల్. సో, వై స్క్వేర్ బై 25 ఈక్వల్ టు 1 విచ్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ 12th క్వెషన్ అండి. వెన్ ద యాక్సిస్ ఆర్ రొటేటెడ్ త్రూ ఎన్ యాంగిల్ అని చెప్పి ఆల్ఫా ఇచ్చారు. అంటే మనకి ఇక్కడ యాంగిలే ఆల్ఫా. ఓకేనా? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అయితే దట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్
ట్రాన్స్‌ఫార్మ్డ్ ఈక్వేషన్ మనం ఫైండ్ ఔట్ చేయాలి. అంటే ఇది ఓల్డ్ ఈక్వేషన్ అన్నట్టు. ఇప్పుడు మనం ఏం రాసుకోవాలండి? ఇక్కడ స్మాల్ x, స్మాల్ y ఉంటది కదా ఈక్వేషను. సో, ఆ వాల్యూస్ తీసుకోవాలి దీని నుండి. స్మాల్ x ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ X ఇంటూ కాస్ థీటా మైనస్ y ఇంటూ సైన్ థీటా. సో, థీటా అంటే ఇక్కడ మనకి ఏంటండి? ఆల్ఫా. సో, ఆల్ఫా పెట్టేయి. ఏ? అలాగే స్మాల్ y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతది? ఎక్స్ సైన్ థీటా వై కాస్ థీటా. అంటే ఎక్స్ సైన్ థీటా అంటే ఆల్ఫా ప్లస్ వై కాస్ ఆల్ఫా. అంతే కదా! అది తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేసేయండి. ఎక్స్ అంటే ఎక్స్ కాస్ ఆల్ఫా మైనస్ వై సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ ప్లస్ వై ఎక్స్ సైన్ ఆల్ఫా ప్లస్ వై కాస్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా ఈక్వల్ టు పి. సో, ఇప్పుడు ఇంటూ చేసేస్తే ఎక్స్ కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా అంటే ఎక్స్ కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ వై ఇంటూ సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా ప్లస్ ఎక్స్ సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా అంటే ఎక్స్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ వై ఇంటూ కాస్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా లేదా వై సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా మన ఇష్టం. దట్ ఈక్వల్ టు పి. సో, ఇక్కడ చూస్తే మైనస్ వై సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా క్యాన్సిల్. అలాగే ఈ రెండిట్లోని కూడా కామన్‌గా ఎక్స్ ఉందండి. సో, ఎక్స్ కామన్ తీస్తే కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు పి. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 కదా! సో, ఎక్స్ ఇంటూ 1 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పి ఈజ్ ద ఆన్సర్. సో, మీకు ఫస్ట్ ఆప్షన్‌లోనే ఉంది. నెక్స్ట్ 13th బిట్ అండి. ఒకసారి క్వశ్చన్ చదువుకుందాము. వెన్ ద యాక్సిస్ ఆర్ రొటేటెడ్ త్రూ అన్ యాంగిల్ π/6. π/6 అంటే ఇది మనకి రేడియన్స్ ఉన్నట్టుమాట. ఓకేనా? అంటే పై రేడియన్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. సో, π/6, π/4, π/2 అంటే అవి కూడా యాంగిల్సే. కాకపోతే అవి రేడియన్స్ లో ఉన్నట్టు. ఇప్పుడు చూడండి మనకి టెంపరేచర్ తీసుకున్నప్పుడు కెల్విన్ స్కేల్ అని సెల్సియస్ అని చూపిస్తూ ఉంటాం. అంటే ఏంటి అక్కడ రెండు కెల్విన్ అన్నా టెంపరేచరే, సెల్సియస్ అన్నా టెంపరేచర్ మెజర్మెంటే. కాకపోతే డిఫరెంట్ ఫార్మేట్స్ అన్నమాట. లైక్ ఇది కూడా అంతే. పై రేడియన్ ఇక పైలో ఉంటే వాటిని మనం రేడియన్స్ అని చదువుతాము. సో, పైకి రేడియన్ కి కన్వర్షన్ ఏంటంటే రేడియన్ కి యాంగిల్ కి డిగ్రీస్ కి కన్వర్షన్ ఏంటంటే పై రేడియన్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అన్నమాట. సో, 180 డిగ్రీస్ బై 6 అంటే 30 డిగ్రీస్. సరే, యాక్సిస్ అనేది 30 డిగ్రీస్ తో రొటేట్ చేశారంట. దెన్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే కొత్త ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో, ఇది పాత ఈక్వేషన్ అన్నమాట. సో, యాక్సిస్ రొటేట్ చేశారు అంటే మనకి వెంటనే ఆ టేబుల్ గుర్తుకు రావాలండి. ఇక్కడ పాత కోఆర్డినేట్స్ ఉన్నాయి అంటే వీటి ప్లేసెస్ తో కొత్తగా రీప్లేస్ చేయాలి. కాబట్టి దీని నుంచి ఏం రాసుకోవచ్చండి? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చండి? క్యాపిటల్ ఎక్స్ ఇంటూ కాస్ థీటా ప్లస్ y ఇంటూ మైనస్ సైన్ థీటా అంటే మైనస్ వై సైన్ థీటా. ఓకే, అంటే x ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ కాస్ థీటా. థీటా అంటే 30 డిగ్రీస్ కదండి. సో, x ఇంటూ కాస్ 30 అంటే స్క్వేర్ రూట్ 3/2 మైనస్ y ఇంటూ సైన్ 30 అంటే 1/2. సో, రూట్ 3 ఇంటూ x/2 మైనస్ y ఇంటూ 1 అంటే y/2. సో, డినామినేటర్స్ రెండు ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ ని డైరెక్ట్ గా మనము సబ్ట్రాక్ట్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇక స్మాల్ y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? ఎక్స్ సైన్ థీటా ప్లస్ వై కాస్ థీటా. ఎక్స్ సైన్ థీటా ప్లస్ వై కాస్ థీటా దట్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ సైన్ థీటా అంటే సైన్ 30 డిగ్రీస్ ఎంత అవుతుందండి? 1/2 ప్లస్ వై ఇంటూ కాస్ 30 అంటే స్క్వేర్ రూట్ 3/2. సో, దీన్ని మీరు ఈ విధంగా యాడ్ చేసుకుంటే స్క్వేర్ రూట్ 3 ఇంటూ వై ప్లస్ x/2 అన్నట్టు. ఓకే, లేదంటే ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ 3 ఇంటూ y/2 ఏదైనా ఒకటే, మనకి ఎలాగైనా ఒకటే. సో, టోటల్ గా దిస్ ఈస్ ద ఎక్స్ అండ్ దిస్ ఈస్ వై కదా. ఈ వాల్యూస్ తీసుకెళ్లి ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసేయండి. ఓకేనండి, ఇందాక మనకు వచ్చిన స్మాల్ ఎక్స్ వాల్యూ స్మాల్ వై వాల్యూ తీసుకెళ్లి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈక్వేషన్ ఇది. సరే, దీన్ని సింప్లిఫై చేద్దాము. ఈ స్క్వేర్ అనేది న్యూమరేటర్ కి వస్తుంది, డినామినేటర్ కి వస్తుంది. సో, న్యూమరేటర్ కి వచ్చినప్పుడు ఏమవుతుందండి? రూట్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ బై 2 కి స్క్వేర్ అంటే 2 స్క్వేర్ 4 ప్లస్ 2 స్క్వేర్ రూట్ 3 ఇంటూ రూట్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ వై
ఇంటూ ఎక్స్ ప్లస్ రూట్ 3y. అంటే ఈ రెండింటిని డైరెక్ట్గా ఇంటూ చేసేసాము. మనకి ఫ్రాక్షన్స్ తో మల్టిప్లికేషన్ చేసినప్పుడు డైరెక్ట్ గా ఎన్ని ఫ్రాక్షన్స్ ఉంటే వాటి అన్ని న్యూమరేటర్స్ ని మనం మల్టిప్లై చేసేసుకోవచ్చు. అలాగే డినోమినేటర్స్ కూడా మల్టిప్లై చేసుకోవచ్చు. 2 into 2 అంటే ఎంతండి 4 మైనస్ ఇక్కడ కూడా సేమ్ అండి ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ 3 into y హోల్ స్క్వేర్ బై 2 స్క్వేర్ అంటే 4 ఈక్వల్ టు 2a స్క్వేర్. సో ఇక్కడ అన్నింటిలోని డినోమినేటర్ గా 4 ఉంది కాబట్టి మనం డైరెక్ట్ గా న్యూమరేటర్స్ అన్నిటిని కూడా ప్లస్ ఆర్ మైనస్ కూడా రెండు కూడా చేసుకోవచ్చు. సో వీటిని ఎక్స్పాండ్ చేసేయండి ఏమవుతుందండి స్క్వేర్ రూట్ 3x మైనస్ y హోల్ స్క్వేర్ అంటే ఇదంతా ఏ అనుకోండి ఇదంతా b అనుకోండి. సో a మైనస్ b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. a స్క్వేర్ అంటే a అంటే మనం ఏమనుకున్నాం రూట్ 3x హోల్ స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ b అంటే y స్క్వేర్ మైనస్ 2 ఇంటూ a అంటే రూట్ 3 ఇంటూ x ఇంటూ b అంటే y అంతే. ఓకేనండి సరే ఫస్ట్ దీన్ని ఎక్స్పాండ్ చేసేస్తే ఏమవుతుందండి రూట్ 3x హోల్ స్క్వేర్ కదా మరి స్క్వేర్ రూట్ 3కి వచ్చినప్పుడు 3 అయిపోద్ది xకి వచ్చినప్పుడు x స్క్వేర్ అంతే. సో టోటల్ గా దీనికి 3x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 2 ఇంటూ రూట్ 3 ఇంటూ xy ఇది దీని యొక్క ఎక్స్పాన్షన్. ఓకే కదా తర్వాత ప్లస్ బ్రాకెట్ అవసరం కదా ఇంకా ప్లస్ ఫస్ట్ ఈ రెండింటిని ఇంటూ చేద్దామండి ఆ తర్వాత 2 రూట్ 3తో ఇంటూ చేద్దాము. ఫస్ట్ రూట్ 3x ఇంటూ ఎక్స్ రూట్ 3x ఇంటూ ఎక్స్ అంటే రూట్ 3x ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్. తర్వాత రూట్ 3x ఇంటూ రూట్ 3y రూట్ 3 ఇంటూ రూట్ 3 అంటే ఎంతండి రూట్ 3 ఇంటూ రూట్ 3 అంటే రూట్ 3 హోల్ స్క్వేర్. సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి 3 వస్తుంది అంటే రూట్ 3x ఇంటూ రూట్ 3y అంటే 3xy అయిపోయిందా. తర్వాత రూట్ 3x తో దీంతో ఈ రెండింటిని అయిపోయింది. తర్వాత y తో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ y ఇంటూ ఎక్స్ yx ఆర్ xy. తర్వాత మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ y ఇంటూ రూట్ 3y అంటే రూట్ 3y స్క్వేర్ అన్నమాట. ఓకేనండి నెక్స్ట్ మైనస్ ఇది a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ రూట్ 3y హోల్ స్క్వేర్ అంటే 3y స్క్వేర్ ఈ విధంగా ప్లస్ 2 ఇంటూ రూట్ ఎక్స్ ఇంటూ రూట్ 3 ఇంటూ వై అంటే 2 రూట్ 3xy అన్నమాట. సో బై 4 వేసుకోవాలి అంత మనం బై వేయం కాబట్టి ఇలా రాసుకుంటాం. ఓకేనా అదైనా ఇదైనా ఒకటేనండి ఈక్వల్ టు 2a స్క్వేర్. ఇక్కడ 4 డివైడ్ చేస్తుందండి అటు సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ఇంటూ చేస్తుంది అంటే మనకి ఏమవుతుందండి 8a స్క్వేర్. సరే ఇక్కడ అబ్జర్వ్ చేయండి 3x స్క్వేర్ సరే ఓ పని చేద్దాము ఫస్ట్ మనం సింప్లిఫై చేసేద్దాం అప్పుడు మొత్తానికి మనకి క్యాన్సిల్ అయిపోతుంది. ఒకసారి చూడండి సో 3x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 2 రూట్ 3 ఇంటూ xy లేదంటే మళ్ళీ ఎందుకు గంతి ఇక్కడ చూడండి 3x స్క్వేర్ మైనస్ x స్క్వేర్ అంటే 2x స్క్వేర్ ఈ రెండింటిని తీసేయండి. తర్వాత y స్క్వేర్ మైనస్ 3y స్క్వేర్ అంటే మైనస్ 2y స్క్వేర్ దీన్ని కూడా తీసేయండి. అండ్ మైనస్ 2 రూట్ 3xy మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 రూట్ 3xy మొత్తం ఎన్ని రూట్ 3xy ఉన్నాయండి మైనస్ 4 రూట్ 3xy. ఓకే ఇంక ఈ పని అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇది చూద్దాం 3xy మైనస్ xy అంటే 2xy. ఓకే ఇప్పుడు ఇంటూ చేసేయండి దీంతో మొత్తం ఈ మూడింటిని కూడా ఇంటూ చేయాలి. 2 రూట్ 3 ఇంటూ రూట్ 3x స్క్వేర్ రూట్ 3 ఇంటూ రూట్ 3 అంటే 3 2 ఇంటూ 3 అంటే 6 ఇంటూ x స్క్వేర్ అంటే టోటల్ గా 6x స్క్వేర్. తర్వాత 2 రూట్ 3 ఇంటూ 2xy నార్మల్ నెంబర్స్ తో నార్మల్ నెంబర్స్ ఇంటూ చేయండి స్క్వేర్ రూట్ నెంబర్స్ తో స్క్వేర్ రూట్ నెంబర్స్ ఇంటూ చేయండి అంతేనండి అంతకన్నా ఏమీ లేదు. సరే 2 ఇంటూ 2 4 రూట్ 3 ఇంకా రూట్ వాల్యూ ఏం లేదు కాబట్టి 4 రూట్ 3xy అయిపోయింది. తర్వాత 2 రూట్ 3 ఇంటూ రూట్ 3y స్క్వేర్ ఫస్ట్ ఈ సింబల్స్ చూసుకోండి ఇవన్నీ ప్లస్ గా కాబట్టి ప్రాబ్లం లేదు. బట్ ఇక్కడికి వస్తే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 రూట్ 3 ఇంటూ రూట్ 3 రూట్ 3 ఇంటూ రూట్ 3 అంటే 3 2 ఇంటూ 3 6y స్క్వేర్ ఈక్వల్ టు 8a స్క్వేర్. ఓకే చూడండి ఇప్పుడు ఏమైనా క్యాన్సిల్ అవుతుందేమో చూసుకుందాం. ప్లస్ మైనస్ 4 రూట్ 3xy ప్లస్ 4 రూట్ 3xy క్యాన్సిల్. తర్వాత 2x స్క్వేర్ ప్లస్ 6x స్క్వేర్ అంటే 8x స్క్వేర్
-2y² -6y² అంటే -8y² ఈక్వల్ టు 8a². సో 8 కామన్ తీసేయండి, x² -y² ఈక్వల్ టు 8a². సో టోటల్లీ x² -y² ఈజ్ ఈక్వల్ టు a² ఈజ్ ద ఆన్సర్. సెకండ్ ఆప్షన్ లో ఉందండి. 14th క్వశ్చన్ కూడా ఇదే మోడల్ అండి. When the axes are rotated through an angle pi/4, pi అంటే 180 degrees, 180 degrees by 4 అంటే 45 degrees. So then the transformed equation of అన్నారు. అంటే మనం ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ కనిపెట్టాలి. సో మనకి ఇచ్చింది ఓల్డ్ ఈక్వేషన్. అంటే దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చండి, x is equal to ఏం రాసుకోవచ్చండి, x cos theta minus y sin theta. సో x is equal to x into cos theta అంటే 45 degrees. సో cos 45 degrees అంటే 1/√2 minus y into sin 45 degrees అంటే 1/√2. సో టోటల్ గా x is equal to x into 1 అంటే x minus y into 1 అంటే y. డినోమినేటర్స్ కంటే ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి మనం ఏం రాసుకోవచ్చండి, క్యాపిటల్ X minus క్యాపిటల్ Y by √2. అలాగే స్మాల్ y is equal to ఏమవుతుందండి, x sin theta plus y cos theta that equal to x into sin theta అంటే sin 45 degrees అంటే 1/√2 plus y into cos theta అంటే cos 45 అంటే 1/√2. సో ఏమవుతుందండి, ఇది x plus y by √2 అన్నమాట. సో ఈ వాల్యూస్ తీసుకెళ్ళి ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసేయండి. 3 into x² అంటే x minus y by √2 whole square plus 10 into x into y అంటే x minus y by √2 into x plus y by √2 plus 3 into y square. y square అంటే y అంటే ఎంతండి మనకి, x plus y by √2 whole square equal to 9 అన్నమాట. ఈ స్క్వేర్ న్యూమరేటర్ వచ్చినప్పుడు 3 into x minus y whole square by డినోమినేటర్ వచ్చినప్పుడు ఏమవుతుందండి, √2 whole square అంటే స్క్వేర్ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి 2 వస్తుంది ప్లస్ 10 into x minus y into x plus y అంటే a plus b into a minus b అంటే x square minus y square by √2 into √2 అంటే 2 plus 3 into x plus y whole square by 2 ఈక్వల్ టు 9. ఇక్కడ కూడా సేమ్ అండి, డినోమినేటర్ 2 ఉంది కాబట్టి ఇంకా డైరెక్ట్ గా మనము 2 కామన్ తీసి అటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే ఇక్కడ డివైడ్ చేసి అటు సైడ్కి వెళ్ళిపోతే ఇంటూ చేస్తుంది, 2 9s 18. నెక్స్ట్ 3 into దీన్ని ఎక్స్పాండ్ చేయండి, x square plus y square minus 2xy plus 10x square minus 10y square plus 3 into x square plus y square plus 2xy equal to 18. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, 3x square 10x square plus 3x square అంటే టోటల్ గా 16x square తీసేయండి. నెక్స్ట్ 3y square minus 10y square, 3 plus 3 minus 10 అంటే minus 7y square, మళ్ళీ ఇక్కడ plus 3y square అంటే టోటల్ గా minus 4y square. ఓకేనండి, తర్వాత y square కూడా తీసేయండి. ఇంకేం మిగిలినాయండి, 3 into minus 2 అంటే minus 6xy, ఇక్కడేమో 3 into plus 2 అంటే plus 6xy. సో బోత్ దీస్ టర్మ్స్ ఆర్ క్యాన్సిల్డ్. అంటే ఇంకేం మిగిలిందండి, దట్ ఈక్వల్ టు 18. సో 2 కామన్ వస్తుంది కదా, అప్పుడు ఏమవుతుంది, 8x square minus 2y square ఈక్వల్ టు 9 ఈస్ ద ఆన్సర్. ఒకసారి ఆప్షన్స్ కూడా చెక్ చేసేయండి. 8x square minus 2y square ఈక్వల్ టు 9 విచ్ ఈస్ అవర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ 15th క్వశ్చన్ అండి, when the origin is shifted to 2, 3 by the translation of axis, the coordinates of a point P are changed as 4, -3. Then the coordinates of the P in the original system. సో మీకు అర్థమైపోయి ఉండాలి ఈ పాటికి. ఆరిజిన్ అనేది 2, 3కి షిఫ్ట్ చేస్తే పాయింట్స్ అనేవి 4, -3కి షిఫ్ట్ అయ్యాయంట, మారాయంట. అయితే ఇనీషియల్ గా పాయింట్స్ ఎంత అంటే సింపుల్ గా మనకి స్మాల్ x, స్మాల్ y కనిపెట్టాలి. ఇదేమో h, k, ఇది ఇదేమో క్యాపిటల్ X, క్యాపిటల్ Y, అంతే కదండి. సో ఫార్ములా ఏంటండి, క్యాపిటల్ X ఈజ్ ఈక్వల్ టు స్మాల్ x మైనస్ h, క్యాపిటల్ Y ఈజ్ ఈక్వల్ టు స్మాల్ y మైనస్ k. సో క్యాపిటల్ X అంటే మనకు ఉంది కదా ఎంత, 4 ఈక్వల్ టు స్మాల్ x మైనస్ h అంటే 2. సో x ఈజ్ ఈక్వల్ టు 6. అలాగే క్యాపిటల్ Y అంటే -3, దట్ ఈజ్ ఈక్వల్ టు y వాల్యూ మనకు కావాలి మైనస్ k అంటే 3 కదండి. సో 3 నెట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేసేయండి, y ఈజ్ ఈక్వల్ టు 0. therefore 6, 0 is the answer. చూడండి ఆప్షన్ లో ఉందేమో 4th ఆప్షన్.
నెక్స్ట్ 16th అండి, ఇది డైరెక్ట్ ఫార్ములా. మనము ఇదే పేపర్లో ఫస్ట్లో ఒక బిట్ చేసాం, గుర్తుందా? ఒక ఈక్వేషన్ ఇచ్చి అందులో ఫస్ట్ డిగ్రీ టర్మ్స్ ఉండకుండా ఉండాలంటే ఆరిజన్ ని ఏ పొజిషన్ షిఫ్ట్ చేయాలి అని చెప్పి అడిగితే నేను మామూలుగా ప్రాబ్లమేటిక్ అని చెప్పాను, ఆ తర్వాత ఫార్ములా కూడా చెప్పాను. ఏంటి? -g/a, -f/b అని చెప్పినట్టు గుర్తుంది. సో ఒక్క నిమిషం అండి. -g/, అంతే, ఈ ఫార్ములా చెప్పాను కదా. ఇది ఏ ఈక్వేషన్ టైప్ లో ఉన్న వాటికి ax² + by² + 2gx + 2fy + 0. ఈ ఫామ్ లో ఉండేటువంటి ఈక్వేషన్ అనేది చేంజ్ అయిన తర్వాత ఫస్ట్ డిగ్రీ టర్మ్స్ ఉండకూడదంటే అప్పుడు మనకి ఆరిజిన్ పొజిషన్ దేనికి చేంజ్ చేయాలంటే ఈ పాయింట్కి చేంజ్ చేయాలని చెప్పాను. ఇక్కడ ఏంటంటే ఈ ఫామ్ లో ఉండేటువంటి ఈక్వేషన్ చూడండి, దీనికి డిఫరెన్స్ ఏంటండి? XY టర్మ్ ఉండదు, ఇందుకు XY టర్మ్ ఉండదు. ఒకవేళ ఈ ఫామ్ లో ఉండేటువంటి ఈక్వేషన్ ఫస్ట్ డిగ్రీ టర్మ్ లేకుండా ఉండాలి అంటే ఏ పొజిషన్ కి ఆరిజిన్ షిఫ్ట్ చేయాలి అంటే ఫార్ములా ఇదండి. HF - BG/AB - H², GF - GH - AF/AB - H². ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనకి స్ట్రైట్ లైన్స్, పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ చాప్టర్ కూడా మీకు ఇది ఉపయోగపడుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. ఓకేనండి. సో అక్కడ ఒకసారి క్వశ్చన్ కూడా చూద్దామండి. ఏమని అడిగారంటే the point to which the origin is to be shifted by the translation of axis so as to remove the first degree from the equation. అంతే. అంటే ఇందులో నుండి ఫస్ట్ డిగ్రీ టర్మ్స్ రిమూవ్ అయిపోవాలి అంటే ఆరిజిన్ ని ఏ పొజిషన్ నుండి ఏ పొజిషన్ కి చేంజ్ చేయాలి అని అడుగుతున్నారు. సో ఆరిజిన్ ఏ పొజిషన్ అంటే 0,0 నుండి దీనికి చేంజ్ చేయాలి అంటే దీనికి చేంజ్ చేస్తే అప్పుడు ఇందులో ఉండేటువంటి సింగిల్ డిగ్రీ టర్మ్స్ పోతాయి, ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ అయిన తర్వాత. ఓకేనా? నెక్స్ట్ 17th క్వశ్చన్ కూడా చూడండి ఒకసారి. ద పాయింట్ టు విచ్ ద ఆరిజిన్ ఈస్ టు బి షిఫ్టెడ్ బై ద ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్ సో యాజ్ టు రిమూవ్ ద ఫస్ట్ డిగ్రీ టర్మ్. సేమ్ టు సేమ్ అండి. పై 16 కి 17 కి తేడా ఏంటంటే ఓన్లీ ఈక్వేషన్ మాత్రమే. 17 లో ఈ ఈక్వేషన్ ఇచ్చారు. సో ఈ ఈక్వేషన్ అంటే ఫార్ములా ఇదండి. ఈ మూడు కూడా గుర్తుపెట్టుకోండి. నేను ఇందులో మీకు 3 ఫార్ములాస్ చెప్పినట్టు గుర్తు. ఒకటి యాంగిల్ కి సంబంధించింది, ఈ రెండునేమో ఈక్వేషన్ కి సంబంధించింది. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 18th కూడా ఫార్ములా ఏంటండి. నేను ఫస్ట్ లో రాశాను కదా, ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ అని చెప్పి, అదే ఫార్ములా. అయితే ఒకసారి క్వశ్చన్ కూడా చూద్దాము. ద యాక్సిస్ ఆర్ టు బి రొటేటెడ్ త్రూ an angle of half into tan inverse of 2h/a minus b if a is not equal to b అని చెప్పి ఇచ్చారు. so as to remove the xy term from the equation if a is not equal to b. ఈ కండిషన్ అయినప్పుడు యాంగిల్ ఇది అవుతుంది. ఒకవేళ a is equal to b అయితే యాంగిల్ ఎంత అనేది అడుగుతున్నారు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చారు కదండి. ఏంటి? ax² + 2hxy + by² = 0 అని ఇచ్చారు కదా. ఇది చేంజ్ అయిన తర్వాత xy టర్మ్ ఉండకుండా ఉండాలి అంటే యాక్సిస్ ని ఏ యాంగిల్ లో రొటేట్ చేయాలి అనేది అడుగుతున్నారు. ఒకవేళ a = b అనుకోండి, మనకి θ = π/4 అవుతుంది. ఆల్రెడీ మనం దీనికి ముందు ప్రాబ్లం కూడా చేసామండి. ఒకవేళ a is not equal to b అయితే ఇది ఫార్ములా. ఇది కూడా మీకు ఎప్పుడైనా రావచ్చు, a is not equal to b కండిషన్ వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి. ఓకేనండి. దీనికి ఇందాక నేను చెప్పిన రెండు ఫార్ములాస్ కి డిఫరెన్స్ అర్థమైంది కదండి. ఇందాక చెప్పిన రెండు ఫార్ములాస్ ఏంటి? ఆరిజిన్ ని ఏ పాయింట్ నుండి ఏ పాయింట్ కి షిఫ్ట్ చేయాలి సో దట్ ఫస్ట్ డిగ్రీ టర్మ్స్ అనేవి ఉండకూడదు. ఇదేంటి? XY టర్మ్ ఉండకూడదు, అయితే ఎంత యాంగిల్తో రొటేట్ చేయాలి అనేది ఇది. ఓకేనండి. రెండింటికి డిఫరెన్స్ జాగ్రత్తగా చూసుకోండి. సో దీని ఆన్సర్ ఏంటండి? π/4 అన్నమాట. ఇంకో రకంగా చెప్పాలంటే మీరు ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోద్దండి. అంటే π/4 అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోకూడదు. ఎందుకంటే half tan inverse of 2h/, ఒకవేళ a = b అయిపోయింది అనుకోండి, a = b అంటే దీన్ని ఇటుపక్క తీసుకురండి, a - b = 0 కదా. అంటే దీని ప్లేస్ ఏమైపోద్ది? 0 అయిపోద్ది. సో ఎనీ వాల్యూ బై 0 అంటే tan ఇన్వర్స్ ఆఫ్ జనరల్లీ నాట్ డిఫైన్ అని తీసుకుంటాము, బట్ సమ్ కేసెస్ ఇన్ఫినిటీ అని కూడా తీసుకుంటాం. సో tan ఇన్వర్స్ ఆఫ్ ఇన్ఫినిటీ అంటే π/2 అన్నట్టు, అంటే 90 degrees. సో 1/2 ఇంటూ π/2 అంటే సో π/4. అదే మనకి ఎలాగైనా వచ్చేది. సో మీరు డైరెక్ట్గా గుర్తుపెట్టుకున్నా పర్లేదు, లేకపోయినా పర్లేదు.
ఓకే 19th క్వశ్చన్ బేసిక్ క్వశ్చన్ అండి. when the origin is shifted to -2, 3 that by the translation of axis then the coordinates of 1, 2 with respect to the new axis అంటే 1, 2 అనేవి ఓల్డ్ కోఆర్డినేట్స్, కొత్త యాక్సిస్ లో మనకి ఈ కోఆర్డినేట్స్ ఏమవుతాయి అనేది అడుగుతున్నారు. సో ఇది స్మాల్ ఎక్స్ స్మాల్ వై, ఇదేమో హెచ్ కే. మనము క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై కనిపెట్టాలి. ఫార్ములా ఏంటండి, క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎక్స్ మైనస్ హెచ్. సో క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎక్స్ అంటే 1 మైనస్ హెచ్, హెచ్ అంటే ఇక్కడ -2 అంటే -2. తర్వాత క్యాపిటల్ వై ఈజ్ ఈక్వల్ టు వై మైనస్ కే. సో క్యాపిటల్ వై ఈజ్ ఈక్వల్ టు స్మాల్ వై అంటే ఎంతండి మనకి 2 మైనస్ కే, కే అంటే ఎంతండి 3. సో x is equal to 3, y is equal to -1. So 3, -1 is the answer. Okay అండి. నెక్స్ట్ కొంచెం లెంతీ క్వశ్చన్. ఓకే నెక్స్ట్ 20th క్వశ్చన్ అండి, లాస్ట్ క్వశ్చన్. ఇది కూడా మన బేసిక్ క్వశ్చన్ కాకపోతే కొంచెం లెంతీ అండి. when the origin is shifted to 3, 4 by the translation of axis then the transformed equation of అంటే మనం కొత్త ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది పాత ఈక్వేషన్. ఓకేనండి. అంటే ఇదేమో హెచ్ కే. ఓకే, సో ఫార్ములా ఏంటండి, క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎక్స్ మైనస్ హెచ్, క్యాపిటల్ వై ఈజ్ ఈక్వల్ టు స్మాల్ వై మైనస్ కే. సో మనకి ఇచ్చిన ఈక్వేషన్ స్మాల్ ఎక్స్ గా ఉంది, దీన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్ గా మార్చాలి, అంటే దీని వాల్యూ రాసుకోవాలన్నమాట. సో హెచ్ అంటే ఎంత మనకి 3, అలాగే y మైనస్ కే అంటే ఎంతండి 4. సో స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి రాసుకోవాలి, ఎందుకంటే మనకి ఇప్పుడు స్మాల్ ఎక్స్ లో ఉంది కాబట్టి దాన్ని మనం క్యాపిటల్ ఎక్స్ లోకి మార్చాలి కాబట్టి దీన్ని ఇటుపక్క పంపించేస్తే స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 3, అలాగే స్మాల్ వై ఈజ్ ఈక్వల్ టు వై ప్లస్ 4. ఓకేనండి. సో ఇప్పుడు ఇది తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేసేయండి. 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ ఎక్స్ ఇంటూ వై అంటే ఎక్స్ ప్లస్ 3 ఇంటూ వై ప్లస్ 4 ప్లస్ 5 ఇంటూ వై స్క్వేర్, వై అంటే క్యాపిటల్ వై ప్లస్ 4 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0. సో 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 9 ప్లస్ 6x ప్లస్ 4 ఇంటూ ఫస్ట్ వీటిని ఇంటూ చేసేయండి, ఫస్ట్ ఎక్స్ తో ఇంటూ చేయండి, తర్వాత 3 తో ఇంటూ చేయండి. ఎక్స్ ఇంటూ వై xy ప్లస్ x into 4 4x plus 3 into y 3y plus 3 into 4 12 plus 5 into y square plus 16 plus 8y equal to 0. So 2x square plus 2 9s are 18 plus 12x plus 4th into చేసేయండి 4xy plus 4 into 4 16x plus 4 into 3 12y plus 4 into 12 48 plus 5 into y square 5y square plus 5 into 16 అంటే ఎంతండి 80 plus 5 into 8 40y equal to 0. సో చూడండి x స్క్వేర్ టర్మ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయేమో ఇది ఒకటి ఉంది 2x స్క్వేర్, తర్వాత y స్క్వేర్ టర్మ్ ప్లస్ 5y స్క్వేర్, తర్వాత xy టర్మ్ ప్లస్ 4xy ఇది ఒకటి కదండి. x టర్మ్ ప్లస్ 12 ఇంకెక్కడ ఉంది అయ్యో ప్లస్ 16 అంటే ప్లస్ 18x ఇది తీసేయండి. తర్వాత y టర్మ్స్ ప్లస్ 12y 40y అంటే 52y ఇది తీసేయండి. నెక్స్ట్ 18 48 అంటే 58 66 66 80 అంటే 80 60 140 146 అనుకుంటున్నాను, దట్ ఈక్వల్ టు 0. సో వీటన్నింటిలోని 2 క్యాన్సిల్ అవ్వట్లేదు, దీన్ని ఎంత వచ్చేసింది ఒకసారి చూద్దామండి. 2x square plus 4xy plus 5y square plus 28x. ఓకే 16x plus 18x అంటే మనకి 28 కదండి. 28x plus 52y plus 146 is the answer. ఓకే మనకు వచ్చేసింది ఫైనల్ గా. సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అంటే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.